ఉన్నతుడా సర్వోన్నతుడా శరాపులు దూతాళి పరిశుద్ధుడు పరిశుద్ధుడని శరాపులు దూతాళి పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్వరమేతి పరమాను పాటలు పాడెడి పావనుడా స్వరమేతి పరమాను పాటలు పాడెడి పావనుడా హల్లెలూయా 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 ఊహల కందని లోకములో ఉన్నత సింహాసనమందు ఉంటివిగా నిరంతరమో ఉన్నతుడా సర్వోన్నతుడా నీ శిరము ధవళముగా పాదములో ప్రకాశముగా నీ శిరము ధవళముగా పాదములో ప్రకాశముగా నేత్రములో జ్వాలలుగా కంఠధ్వని జలపాతముగా నేత్రములో జ్వాలలుగా కంఠధ్వని జలపాతముగా హల్లెలూయా 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 అల్ఫయును ఒమేగయును అన్ని కళంబులనున్నవాడా అల్ఫయును ఒమేగయును అన్ని కళంబులనున్నవాడా సర్వాధికారుడా సర్వేశ సజీవుండా సర్వాధికారుడా సర్వేశ సజీవుండా హల్లెలూయా 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 హల్లెలూయా. Well, praise the Lord. Let me read the worship Psalms. Psalms 96. Before Psalms 96, villagers will pray. Mute like it. A loving and living Heavenly Father, thank you for this wonderful opportunity you have given to us this evening here as Good News Baptist Assembly. We glorify you, we magnify your holy name, that we have the privilege to come to your presence in this manner with all the busyness in our life. Lord, we are able to spend this time to praise you, concentrate on what you have done on the cross of Calvary, and because of your redemption, Lord, we are being saved. We have been given the privilege to be call your children and call you Abba Father, and that we could reciprocate through your redemption grace that we are your children, and that we would live on this earth representing you as citizens of heaven. Today, as we gather here, Lord, as we start the praise and worship, Lord, as the word would be spoken, Lord, you speak to us. Open our hearts, open our intent, open our understanding. Give us that spiritual discernment so that we would have the wisdom to live out our life for the advancement of the coming kingdom. We submit ourselves at your feet in Jesus' most precious name, I pray. Amen. Amen. Thank you very much. Now we will read the worship portion, Psalms 96, 1 to 9 verses. మార్చి చదువుకుందాం.
Psalms 96, 1 to 9 verses. యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి, సర్వజనులారా యెహోవా మీద పాడుడి. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును కీర్తించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. For the Lord is great and greatly to be praised. He is feared above all gods. ఓకే, 5వ వచనం. జనములు దేవతలందరూ వట్టి విగ్రహములే, యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. Honor and majesty are before him, strength and beauty are in the sanctuary. 7th వచనం. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. Give unto the Lord the glory due unto his name. Bring an offering and come into his courts. 9వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. Oh, worship the Lord in the beauty of holiness. Here before him all the earth. కార్యములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయండి, సర్వజనులారా ఆయన సన్నిధిని మనం ప్రార్థించుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పల్లవ తండ్రి, ఈ లేఖన భాగంలో ప్రభు దావీదు మహారాజు పొందిన అనుభూతిని, అనుభవాన్ని, రక్షణ ఆనందాన్ని బట్టి నిన్ను ఏ విధంగా కీర్తించి గణపరిచి మహింపరిచాడో మా గమనానికి తెచ్చి ఈ లేఖాంశం ద్వారా మాతో మాట్లాడి, మేము ప్రభు కొంత సమయం మీ సన్నిధానంలో మీ జ్ఞానం చొప్పున, మీ రక్షణ చొప్పున మిమ్మల్ని ఘనపరిచి మహిమపరిచి నీ నామాన్ని హెచ్చించటకు సహాయం చేయమని మరో పర్యాయం మమ్మల్ని మీ కృపాష్టాలకు అప్పగించుకుంటూ మా ప్రభు మా రక్షకుడైన యేసు ప్రభు దివినామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామ స్తోత్రములు. ఇక్కడ 7వ వచనంలో జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. కాబట్టి దేవునికి జనముల కుటుంబములారా అంటే ఆయన జనము, ఆయన కుటుంబము అంటే సంఘము, ఆయన రక్తములో విమోచింపబడిన వారు మాత్రమే ఆయన నామమునకు చెందవలసినటువంటి మహిమను ఇక్కడ చెల్లించవలెను అని మనము జ్ఞాపకం చేయబడుతుంటాం. 8వ వచనంలో యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించింది. ఎందుకంటే తగిన మహిమ అని అంటే there is a portion which we ought to share. దేవునికి చెందాల్సింది దేవునికి ఇవ్వాలి. అందుకొరకే దావీదు మహారాజు పొందిన అనుభవాల్లో ఇక్కడ ఆయన మరి నామమును బట్టి దేవుని స్తుతించాడు, ఆయన రక్షణను బట్టి దేవుని స్తుతించాడు. అలాగనే ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయన స్తుతించాడు, ఆయన మహత్కార్యములను బట్టి ఆయన స్తుతించాడు. ఆయన అధిక స్తోత్రం పొందదగిన వాడు గాను, పూజనీయుడు గాను, ఆయన ఆకాశ విశాలను సృజించిన వాడు గాను, మరి ఆయన సన్నిధిలో ఇవన్నీ కూడా దావీదు మహారాజు ఎత్తిపట్టి, సో హీ ఫెల్ట్ హిస్ గ్రాటిట్యూడ్ టు గాడ్. అలాగనే దేవుని యొక్క ఉచిత రక్షణ పొందిన మనము కూడా ద వర్షిప్ డిజైర్స్ ఏ హోలీ లైఫ్. దేవుని వాక్యంలో చదవబడిన విధంగా ఆ జీవితము దేవుని వాక్యముతో శుద్ధి చేయబడాలి. అప్పుడే ప్రత్యేకింపబడిన ఆరాధికులముగా అవుతాం. ఎందుకంటే God desires holiness. True holiness is beautiful in the sight of the Lord. కాబట్టి ఈ బ్యూటీ కమ్స్ ఫ్రమ్ వర్షిప్. కాబట్టి ఆయనకి ఎవరు కావాలని కోరుకుంటున్నాడు? వర్షిపర్స్ కావాలని ఆయన కోరుకుంటున్నాడు. దట్ ఈస్ ద గ్రాటిట్యూడ్ స్పిరిట్. పరిశుద్ధాత్మ అనేది దేవునిది. When we are sanctified, we worship the Lord in God's way. Means, so we are beautiful, we are holy, we are his portion. కాబట్టి ఆయనకి చెందవలసిన మహిమను మనకు చెందవలసి ఉంటుంది. కాబట్టి ద వర్షిపర్ మస్ట్ బేర్ ఫ్రూట్. ఫ్రూట్ ఎల్లప్పుడు కూడా ఆత్మ సంబంధమైనటువంటి
మరి యొక్క ఫ్రూట్స్ ఏంటి? జాయ్, పీస్, లవ్ అండ్ లాంగ్ సఫరింగ్. సో దీస్ ఆర్ ఆల్ ద ఫ్రూట్స్ బ్రింగ్స్ బ్యూటిఫుల్. అందుకనే లాస్ట్ లో ఆయన నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడు అని అంటే, సో వి మస్ట్ ఆయనకి మనం చెల్లించాల్సినటువంటి మరి మహిమ ఏంటి అని అంటే లాంగ్ సఫరింగ్ ఒకటి, ఇంకా పీస్, జాయ్, లవ్. ఇవి దేవునికి వాటితో మనము దేవుణ్ణి ఈ సమయంలో మనము ఆయన ఇచ్చిన రక్షణ బట్టి, ఆయన ఇచ్చిన జ్ఞానం బట్టి, ఆయన ఇచ్చిన మన జీవితాల్లో చేస్తున్న మేలులను బట్టి ఈ సమయంలో ఈ వాక్యమును ఎత్తిపట్టి let us worship the Lord with the holiness. So let us worship the Lord. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గలనైనా నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. స్తుతులకు కారణభూతుడా, యోగ్యుడైన నా ప్రభా నీకు స్తోత్రములు. మహోన్నతుడా, మహాగణుడు, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన నా పరమ తండ్రి, నేను స్తుతిస్తూ గణపరుస్తున్నాను ప్రభా. అత్యున్నతమైనటువంటి సింహాసనాసనుడా నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. దేవా తండ్రి, ఎవరికి లేనటువంటి ఘనత ప్రభా, ఈ ధన్యత మాకు ఇచ్చినందుకై నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ విశ్రాంతి దినమున, ప్రభు దినమున ప్రభా, మరి ఒకసారి ఈ సాయంకాలం వేళలో ప్రభా నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ నేను స్తుతిస్తున్నాం ప్రభా. నిన్ను బట్టే చెల్లించుతున్నాం ప్రభా. నిన్ను బట్టి ఏ ప్రభా ఉనికిని కలిగి ఉన్నాము. నిన్ను బట్టే కేవలము బ్రతుకుతున్నాము తండ్రి. నీ కృపను బట్టి నాయనా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. నా దేవా తండ్రి, వెండి బంగారముల చేత, క్షయ వస్తువుల చేత మీరు నన్ను విమోచించలేదు, కానీ ప్రభా నాయన నీ అమూల్యమైన రక్తము చేత, నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు నన్ను విమోచించినందుకై వేలాది స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నాయన. ఆ కల్వరి సిలువలో ప్రభా మీ యొక్క గొప్ప బలియాగమును బట్టి ప్రభా నైనా, ఆ కలవరిలో ప్రభ కార్చిన రక్తమును బట్టి నా పాపమును పరిశుద్ధపరిచినందుకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. దేవాతండి, ఏ రీతిగా ప్రభా నిన్ను నేను దేవాతని నీ రుణము నేను తీర్చుకొనగలను, ఏ రీతిగా నేను స్తుతించగలను ప్రభా నాయన. జీవితాంతము కూడా ప్రభా నీ రుణము తీర్చుకోలేనని ప్రభా నీ పాద సన్నిధానములో ఒప్పుకుంటూ నేను స్తుతిస్తూ గణపరుస్తున్నాను ప్రభా నాయన. దేవాతండి, నీవు ఇచ్చినటువంటి ఆ గొప్ప రక్షణ కొరకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. దేవాతండి, ఎన్నో దేవాతండి మా యందు మీరు చూపుచున్నటువంటి దయా, ప్రేమ, మహా కనికరమును బట్టి, దీర్ఘ శాంతమును బట్టి నేను స్తుతిస్తూ గణపరుస్తున్నాను ప్రభా. మా ఎడల ప్రభా మీరు సహనమును, ఓపికను ప్రభా అన్ని విషయములలో ప్రభా మీరు సహిస్తున్నందుకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. గొర్రె పిల్ల వంటి ఆ రక్తములో ప్రభా దేవాతనే మేము రక్షణ పొందిన వారమై ప్రభా మా వస్త్రములను మేము కడుక్కొని పరిశుద్ధపరచబడుటకు ప్రభా మీరు మమ్మల్ని సిద్ధపరిచినందుకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. దేవాతండ్రి నాయన, దేవా మహోన్నతమైనటువంటి నీ గుణాతిశయములను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ వైభవమును బట్టి, నీ జీవితమును బట్టి ప్రభనైనా మీరు మాకుంచిపోయినటువంటి మాదిరికరమైన జీవితం బట్టి ప్రభా నేను స్తుతిస్తూ గణపరుస్తున్నాను ప్రభా. దేవాతని ఏమి చెల్లించగలను ప్రభా. నా విరిగిన నలిగిన మనస్సే ప్రభానైనా బలులు అర్పించుట కంటే సమీపించి నీ మాటలు ఆలకించుట శ్రేష్టమని చెప్పిన వాక్యమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈ సాయంకాలం వేళలో నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఘనపరుస్తూ
పరిశుద్ధుడు 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 అని వేలాది దూతలతో పగడపడుచుంటున్న సర్వాధికారి నీకు స్తుతులు చెల్లించుకుంటూ ప్రభా ఈ కొద్దిన ఆరాధన యేసు క్రీస్తు నామమున నేను సమర్పిస్తుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, ప్రేమ నమ్మకం గల తండ్రి, పరలోకమందున ప్రభా తండ్రి నైనా మీకే వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నానైనా. మహోన్నతుడు మహాగణుడు మహాపరిషుడు నైనా ఏమిచ్చి మీ రుణం తీర్చుకుందము ప్రభా తండ్రి. నా పట్ల మా పట్ల చేసిన ప్రతి మేలులను అద్భుత కార్యములను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభా తండ్రి సాయంకాల సమయంలో ప్రభా తండ్రి స్తుతి ఆరాధనలో పాల్గొనుటకు మీ యొక్క సన్నిధానంలో ప్రభా తండ్రి సమయం గడుపుటకు మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత ఆధిక్యతను బట్టి మీకు ఎంతగానో స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నానైనా. ప్రభా తండ్రి ఎంతో మంది నాయన ఈ భాగ్యాన్ని కూడా కోల్పోతున్నారు. కానీ ప్రభా తండ్రి నాయన నాకు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి మీ యందు ప్రభా తండ్రి మోకరించి నా చేతులెత్తి నా కన్నులెత్తి మీ వైపు చూస్తూ ప్రభా తండ్రి మీ యొక్క ఘనమైన నామంని కొనియాడటకు శ్లాఘించుటకు నాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నానైనా. మీ దాసుని ద్వారా ప్రభా తండ్రి ఆయన మరి 6 Psalms ద్వారా ప్రభా తండ్రి మాతో మీరు మాట్లాడిన విధానంను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా తండ్రి. నాయన బూది గంధములను ప్రభా తండ్రి సృష్టించిన గొప్ప సృష్టికర్తవు ప్రభా తండ్రి. నన్ను మమ్మల్ని మీ యొక్క అరచేతిలో చెక్కి ఉన్నారు ప్రభా తండ్రి. మీ పోలికను మాకు ఇచ్చారు ప్రభా తండ్రి. ఎంతో దయామేయుడో ప్రభా తండ్రి. మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు అంటే ప్రభా తండ్రి నాయన మేము ఎన్ని తప్పులు చేసినప్పటికీ నాయన మాకు ఇస్తున్నటువంటి గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా మీరు ప్రభా తండ్రి దీర్ఘశాంతునిగా ఉండి ప్రభా ఇకనైనా మా యొక్క నడవడి మా ఆలోచనలు మా తలంపులు మేము మార్చుకుంటాం అనేసి మీరు ఎంతగానో నాయన దీర్ఘశాంతునిగా ప్రభా తండ్రి వేచి చూస్తున్నారు ప్రభా తండ్రి. సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా తండ్రి. మేము చెదిరిపోకుండా మీ యొక్క సొత్తుగా ప్రభా తండ్రి నన్ను మమ్మల్ని మీరు చేసుకున్న విధానంను బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నానైనా ప్రభా తండ్రి. నాయన తండ్రి ఎందుకు పనికిరాని దానిగా ఉన్న ప్రభా తండ్రి నన్ను మీ సొత్తుగా చేసుకొని మీ యొక్క ప్రభా తండ్రి రక్తము చేత నన్ను శుద్ధీకరించి ప్రభా తండ్రి నాకు ఇచ్చినటువంటి ఉచితమైన రక్షణను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నానైనా. ఆ రక్షణ వస్త్రంలో నేను ధరించుకొని నాయన తండ్రి మిమ్మల్ని కొనియాడుటకు ప్రభా తండ్రి నాయన మీ గురించి ప్రభా తండ్రి సువార్థికురాలుగా నేను సువార్త ప్రకటించేలాగా నా ప్రభా నాకు మాకు ఇస్తున్న అవకాశాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నానైనా ప్రభా తండ్రి. అయినా తండ్రి దౌర్భాగ్య స్థితిలో ఉన్నప్పటికీ ప్రభా తండ్రి అట్టి లైఫ్ లోంచి ప్రభా మమ్మల్ని లేవనెత్తి నాయనా తండ్రి భోగేశాలు కాకుండా ప్రభా తండ్రి లోకరీతిగా కాకుండా దైవాలోచనతో దైవికంగా నాయన మా ఆలోచన మా తలంపులు మా హృదయవాంఛలు అన్ని కూడా ప్రభా తండ్రి మీ దగ్గర పెట్టినప్పుడు ప్రభా మీరు మాకు ఇస్తున్న ప్రతి ఉత్తరంను బట్టి నాయన ప్రతిఫలములను బట్టి నాయన మీకు ఎంతగానో స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా తండ్రి. నాయన తండ్రి లోకంలో జనులందరూ కూడా నాయన మట్టితో చేసిన విగ్రహములను పూజిస్తున్నారు ప్రభా తండ్రి. మనుషులను పూజిస్తున్నారు కానీ నాయన నన్ను మమ్మల్ని సృష్టించిన గొప్ప సృష్టికర్త ప్రభా తండ్రి. మరణంనే జయించిన గొప్ప జీవం గల తండ్రి నాయన మా మధ్యలో ఉండి మా స్థుతులు అందుకొంచిన గొప్ప ఆసీనుడవు ప్రభా మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను ఆయన ప్రభా తండ్రి. నాకు ఇచ్చినటువంటి మరి ఒకసారి ఈ యొక్క రక్షణను బట్టి మీకు ఎంతగానో స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ప్రభా ఈ కొద్ది ఆరాధన యేసు క్రీస్తు నామమున ముగించుకుంటున్నాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ప్రేమ కలిగిన మా ప్రభువా దయగల తండ్రి, మీ పరిశుద్ధ సన్నిధానంలో మీరు ఇచ్చిన రక్షణను బట్టి
ప్రభువా నేను స్తుతించుటకు, మిమ్మల్ని గణపరచుటకు, మిమ్మల్ని మహిమపరచుటకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. నా ప్రియ ప్రభువా, నీ జ్ఞానం లేక ఒకప్పుడు అంధకారంలో నశించిన స్థితిలో ఉన్నప్పుడు ప్రభువా నీ జ్ఞానం చొప్పున ప్రభువా నాయన పాపినని నాకు గుర్తు తెచ్చి పాపంలో ఒప్పుకోవడం వలన ప్రభువా మరి కృప వలన రక్షణ పొందుతామన్న వాస్తవాన్ని గమనానికి తీసుకుని వచ్చి ప్రభు నా జీవితంలో ప్రభు నాయన పాప క్షమాపణ, విడుదల, విమోచన నాకు అనుగ్రహించి మీ మానవ స్థాపన పునరుద్ధానంలో మీ స్వాస్థ్యానికి ప్రభు అర్హునిగా చేసినందుకై మీకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభా మీరు చేసిన ఉపకారాలు మేలు జ్ఞాపకం చేసుకుంటూ ఏమిచ్చి మీ రుణాన్ని నేను తీర్చుకోగలను స్వామి. మీరు ఇచ్చిన రక్షణ పాత్రను చేతపుచ్చుకొని మీరు ఇచ్చిన సంతోషం బట్టి ప్రభా మీరు అనుగ్రహించినటువంటి నాయన మరి లాంగ్ సఫరింగ్ బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన నన్ను మానవులకు ప్రేమించి తిరిగి రానైనా నా ప్రియ ప్రభుత్వం మార్చుకునైనా యేసు ప్రభు నా స్తుతి ఆరాధన అర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. Okay. Praise the Lord. Those who are worshipped, దేవుని ఎవరైతే ఆరాధించారో ప్రభువారు మనకి ఇచ్చినటువంటి ఆయన నిబంధన ఏదైతే ఉన్నదో ఆయన శరీరమును ఆయన రక్తమునకు సాదృశ్యంగా ఉన్న బల్లలో పాలు పొందడానికి ఇది గొప్ప అవకాశం. 1 Corinthians 11th chapter 28th verse చదువుకుందాం. 28th verse లో కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది తాగవలెను. కాబట్టి ఇక్కడ ప్రభు వలన పొంది తిని అప్పుడు పౌలు ఏమంటున్నాడంటే నేను ప్రభు వలన పొందాను కాబట్టి నేను ప్రభుని పోలి నడుచుకుంటున్నాను. కాబట్టి నేను ప్రభుని పోలి నడుచుకున్న రీతిగా మీరు నన్ను పోలి నడుచుకున్నాను. ఎగ్జాంపుల్. కాబట్టి those who are taking part in the emblems, they must be examplers. ఇది ఎలాగంటే అలాగా తీసుకోకూడదు, ఎవరంటే వాళ్ళని తీసుకోకూడదు. మారు మనసు పొంది రక్షణ పొంది పాప క్షమాపణ విడుదల పొందిన వారు చేయవలసింది చేయదగింది. కాబట్టి ప్రభు పరిపూర్ణుడు కనుక మనము కూడా పరిపూర్ణ కావాలనే ఆయన యొక్క బలలో పాల్పొందులు పొందడానికి యోగ్యతను అర్హతను ఇచ్చారు. అయోగ్యంగా చూసుకుంటే శ్రమలు తప్పవు అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ అపోస్తలుడు పొందిన అనుభవాల్ని మరి మనం కూడా పొందాలి. ఆ ప్రకారమే మీరును పొందాలని నా ఆశ, కోరిక. ఎందుకంటే ఆయన్ను సరైన విధానంగా మనం ప్రేమించాలని, మరి ప్రభు ప్రేమకు మనము గుర్తింపు కావాలి అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు యొక్క భావనగా మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రభువు మన కొరకు తను తాను అప్పగించుకున్నాడు, తను తాను తగ్గించుకున్నాడు. తన శరీరమును మరి తన రక్తమును మరి మనకిచ్చి నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము కలిగిన వానిలో నేనును నాలో వారు నిలిచి. ఇట్స్ ఎ న్యూ టెస్టమెంట్, ఇట్స్ ఎ బైండింగ్. సో కాబట్టి ఇది అప్పుడప్పుడు తీసుకునేది కాదు. కాబట్టి నిరంతరము ప్రభువులో మనం ఉండటం వలన మనము ఫలిస్తాము. ఇది ఆర్డినేషన్, అభిషేకించబడినటువంటి వారు తీసుకొనవలసిన అభిషేక కార్యక్రమంలో ఇది ఒక భాగంగా ఉంది. కాబట్టి ఆయన్ని ప్రేమించేవారు ప్రేమకు గుర్తుగా ఆయన మాట వినువారు, ఆయనకు లోబడు వారు తీసుకొనవలసింది చేయవలసింది. కాబట్టి మన జీవితానికి, మన ఆలోచనకి, మన తలంపులకి, మరి మన క్రియలకి ఆయనకు లోబడుట అన్న ఈ యొక్క కార్యము మనము చేయవలసింది, చేయదగింది. కనుక ఈ సమయంలో ప్రార్థించుకొని మరి ఇది ఈ పాలు పంపులు పొందుట అనేది ఇది గుర్తు. కాబట్టి సో మనము
ఆత్మలో ఈ యొక్క కార్యక్రమాన్ని మనము తీసుకుందాం, ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పల్లవి తండ్రి, మీ ప్రియకుమారుడు మా ప్రభువు యేసుక్రీస్తుని బట్టి వందనాలు. మా గమనానికి తెచ్చినటువంటి ప్రభువా నాయన, మీ యొక్క శాశ్వతమైన ప్రేమను, రక్షణను మాకు ఏ విధంగా వెల్లడిపరిచావో నాయన, మీ యొక్క సర్వ బహుమకారాన్ని మాకు కొరకు మీరు ఏ విధంగా మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారో, తగ్గించుకున్నారో, చివరికి మీ శరీరమును, మీ రక్తమును కూడా మాకు జీవాహారంగా ఇచ్చారో, మీ మరణ స్థాపన పునరుత్థానంలో మాకు నిత్య జీవితం ఇచ్చారో, మాలో మీరు, మీలో మేము ఎలా నిరంతరం నిలిచి ఉండాలని, మేము ఈ లోకంలోనికి సాక్ష్యంగా ఉండాలని, అపవిత్రత నుండి కాపాడబడి భద్రపరచబట్టుకు జ్ఞానమైన క్రీస్తు యేసు పరిశుద్ధాత్మను మాకు సంస్కరుగా ఇచ్చి ఆయనకు సాక్షులుగా బ్రతకడానికి మాకు అనుదినము మా మంచి కాపరివై ఈ జ్ఞానంతో మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ధరించినటువంటి ఆరాధన కార్యక్రమం అంతట్లో వాళ్ళ కార్యక్రమాలు తోడైనందుకు వందనాలు. మిగిలిన కార్యక్రమం అంతా కూడా బిల్లి జక్షన్ గారి ఆధ్వర్యంలో జరిగించి మయం పొందమని మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి రానయ్యున్న మా ప్రియ ప్రభువును మార్చుకున్నాం. యేసు ప్రభు దివ్యనామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. Amen. Okay, now this is time to Reverend Billy Jackson. రైట్, అందరము ఆన్లైన్ లో ఉన్నాం కాబట్టి ఈరోజు బల్ల ఆరాధనలో అంతగా పార్టిసిపేట్ చేయట్లేదు. బట్ సూన్ బై నెక్స్ట్ సండే we would all be there in the physically in the church, so will participate in the Lord's table. అయితే లార్డ్స్ టేబుల్ దగ్గర మనము ఏదైతే ఈ ప్రేయర్ రిక్వెస్ట్ ని మనము ప్రతి సండే ఆఫ్టర్ సండే మనం గుర్తుపెట్టుకున్నాము. ఈ 7 పాయింట్లు మీ ముందు స్క్రీన్ మీద ఏదైతే షేర్ చేయబడ్డాయో, సిస్టర్ సుధా గారి కోసము we do not have any update about her job or the project she is into. At the same time వారి పేరెంట్స్ యొక్క రక్షణ కోసము ప్రార్థించమని కోరారు. తర్వాత రంగనాయకమ్మ గారు వారి డాటర్ వశిష్ట ఎంఎస్ కోసం యుఎస్లో ఉంది, ఫైనల్ ఇయర్లో. అట్ ద సేమ్ టైం ఆమె జాబ్ పర్పస్ కోసము, తర్వాత వారి సాల్వేషన్, వారి కంప్లీట్, వారి హస్బెండ్ ఇంకొక చిన్న తమ్ముడు వశిష్ఠకు ఉంది. సో వారికి కోసం ప్రార్థన చేయమని కోరుతున్నాము. తర్వాత ఎబినేజర్ గారి హెల్త్, స్పెషలీ అతని హార్ట్ ఇష్యూస్ అండ్ మెడికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దానికోసము మీరు ప్రార్థన చేయాలని కోరుతున్నాము. తర్వాత గుడ్ న్యూస్ బ్యాప్టిస్ట్ అసెంబ్లీ స్పిరిచువల్ గ్రోత్ స్పెసిఫికలీ ఎక్కువగా అదేంటి ఇంకా ఫెలోషిప్గా, ఫిజికల్గా ఫెలోషిప్గా, తర్వాత ఆన్లైన్లో ఫెలోషిప్గా మనకు ఎక్కువ మంది జాయిన్ అయ్యేటట్టు. అట్ ద సేమ్ టైం గుడ్ న్యూస్ బైబుల్ కాలేజ్ అండ్ సెమినరీ ప్రొఫెసర్స్, తర్వాత బైబిల్ స్టూడెంట్స్ బోత్ వారి ఫ్యామిలీ, వారి అదేంటి సంఘాల కోసము, వారి జాబ్స్ కోసము, వారి పిల్లల కోసము ప్రార్థించమని కోరుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం చీరాల గ్రాడ్యుయేషన్ మార్చ్ 21న ఉండేది, ఈసారి పోస్ట్పోన్ అయింది. ఇట్ ఈస్ ఆన్ 31st మార్చ్ 31st అనుకుంటాను. సో అదేంటి సాటర్డే సండే వస్తుంది. యా 29th సాటర్డే, 30th సండే అండ్ 31st ఈజ్ మార్చ్. సో ఆ రోజున గ్రాడ్యుయేషన్ జరగబోతుంది. అక్కడ ఉన్న కోఆర్డినేటర్ మనోహర్ గారు, హీ వాజ్ సిక్, సో దెన్ దే హ్యాడ్ టు క్యాన్సల్. సో వారి హెల్త్ కోసం కూడా ప్రార్థన చేయాలని. ఇది ఆల్మోస్ట్ 20 years నుంచి జరుగుతుంది చీరాల్లో. అలాగనే గుడ్ న్యూస్ 360 యూత్ కాన్ఫరెన్స్ May 1st, తర్వాత May 2nd, May 3rd, May 5th పాస్టర్స్ కాన్ఫరెన్సెస్ ఇతర సంఘాలలో జరుగుతున్నాయి కాబట్టి దాని గురించి కూడా మీరు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. అయితే ఈ టైంలో ఎనీ స్పెషల్ రిక్వెస్ట్ ఉన్నట్లయితే, ఈస్ దర్ ఎనీ స్పెషల్ రిక్వెస్ట్? వీ వుడ్ బి ప్రేయింగ్. Please pray for Bernice and Karen, అదేంటి న్యూ అకాడమిక్ ఇయర్. బర్నిస్ ఏమో 7th క్లాస్, తర్వాత కేరన్ ఏమో 2nd క్లాస్కి వెళ్తుంది. సో ప్లీజ్ ప్రే ఫర్ డిసర్న్మెంట్ అండ్ స్పిరిచువల్ గ్రోత్ ఫర్ బోత్ బర్నిస్ అండ్ కేరన్.
All right, any prayer requests? Chep, peddai chep. Penina's hand got fractured. We request you to pray for Penina Roy hand fracture అయింది. Fracture అయింది. So please pray for her complete recovery. Please pray for Penina's fracture slip అయ్యి పడ్డం వల్ల నెక్స్ట్ 4 to 6 weeks దాకా క్యాస్ట్ మీద ఉండాలి. సో ప్లీజ్ ప్రే ఫర్ హర్ డైలీ వర్క్ లైఫ్. As we are in North India, with Lord willing, we need to open a Bible college in నార్త్ ఇండియాలో ఒక బైబిల్ కాలేజ్ వీలైతే ఒక టీచింగ్ లొకేషన్ ఓపెన్ అవ్వాలని ప్రార్థన. ఎనీ మోర్ ప్రేయర్ రిక్వెస్ట్? ఓకే, నాతో పాటు మీరు ఈ స్క్రీన్ తట్టు 10 పాయింట్స్ ఉన్నాయి. నాతో పాటు మీరు కూడా ఏకీభవించి ప్రార్థించాలని కోరుతున్నాను. సో దిస్ వుడ్ బి March 23rd. All right. Loving, living Heavenly Father, thank you for this wonderful opportunity that we could gather in this manner. We praise you, we adore your holy name because you are worthy, because you are sovereign. And we give you glory for allowing us to participate in worshiping you and at the same time remembering what you have done on the cross of Calvary while we remember the table, Lord, the emblems which participating in the emblems would enable us to preach your birth, death, resurrection, and second coming. Lord, we ask you that very soon we would join in person so that we would break the bread and live with you to eternity. Lord, as these prayer points are being spoken, Lord, we ask you for your grace upon each and every one on these 10 key points, especially Sister Sudha's job, her project which she is desiring for, and she asked for her parents salvation. Lord, you know their hearts, you know the desires, you know the situation in detailed care. We ask you that you would open their hearts, you open their thoughts, open their understanding, so that they would able to know the truth and they would able to overcome their stubbornness, and that they would able to accept that they need a savior and that they need a redeemer, and that asking you would enable them to receive the salvation which they are in need of. I beg thee for your grace. Thank you for Ranganayaka Magaru, Lord. We ask you for your grace upon her as she asks for the salvation of her entire family, her son, her daughter, and her husband. Lord, especially her daughter Vasista, who is in the United States in the final year and looking for her job purpose. Lord, we ask you that you would enable us to see them in person and rejoice your salvation in the due course of time. We give you glory for Ebenezer Garu. Lord, we ask you that you would enable him as he faces these challenges with his heart and the medication. Lord, help him to give the strength, the ability, the day-to-day activities where he could grow more stronger bodily, mentally, and physically. Lord, we also ask you for your grace upon the Good News Baptist Assembly as we gather in this format every Sunday evening. Lord, we ask you that you would bring in more people so that we could learn the Word of God, study the Word of God together, and be more matured in your Word for the advancement of the coming kingdom. Lord, also we remember the Good News Bible College and Seminary students, the professors, their ministries, their churches, their families, and their communities, and their children. Lord, we ask you that you would bless them, give them that strength, abilities to join the program as per their registered schedule every day without missing a class, and that they would actively participate, discuss, and learn more from the Word of God as the professors are teaching them. Lord, at the same time, we ask you for your grace upon
Raj Manohar Garu, Lord, we ask you that you would give him the health so that we would able to rejoice the Chirala teaching location graduation on the 31st. And that I pray for the graduates in Chirala. Lord, I pray for the professors and I pray for their families. Thank you for this Bible college. Thank you for the teaching location for the last 20 years. Lord, I also ask you for the grace upon the May 1st youth conference at Dilshuk Nagar Baptist Church. Lord, the advertisement, the applications are being shared. Lord, there are a lot to be done. Many people need to be invited. They are expecting about 300. Lord, we ask you that you would enable each one of them so that they would register themselves, prepare their hearts and minds so that you would speak in and through us, through Pastor David Merini, as he's preparing his notes and as he's coming. Lord, be with them, give them the travel mercies, and that we would all rejoice together on May 1st on Deuteronomy chapter 9 to be his people. Lord, at the same time, I ask you to remember the pastors' conference which are scheduled on 2nd, 3rd, and 5th. Lord, I ask you for your grace so that you would prepare those pastors, you would prepare those churches, you would prepare us so that as we study the book of Ephesians, Lord, you give us that grace so that we would able to learn more during these particular days of the conferences. Lord, at the same time, I pray for Karen and Bernice who are been completing one academic year and entering into the next academic year. Give them that wisdom, knowledge, understanding, spiritual nourishment, Lord, so that they would grow mentally, physically, and at the same time you would enable them to grow spiritually, at the same time to face this world, but also remember that they are citizens of heaven. Lord, I also remember to pray for Penina, Lord, as you know, she has fallen down, slipping. Lord, I do not know how it happened, but we just missed more danger. But we ask you for your grace that we could able to have the medication, the immediate medication, that we could able to go to the right doctor, and the bone has been set, and she's under cast. Lord, be with her as she manures day after day, morning and evening, with her daily routine, Lord, for the next 4 to 6 weeks. Lord, you help her, Lord, so that the bone would not would have a quick recovery, a speedy recovery, so that it would not give any more complications, but she would have more strength and ability to use that hand much more better, much more energetic in the days to come. Lord, we also ask for your grace upon the North India. You have brought us here last week, and we visited Delhi, Srinagar, and Jammu and Kashmir. Lord, as we are visiting in these places, Lord, you heard my prayer. Lord, we ask you that you would enable us to start a teaching location in this area. You would enable us to have the right contacts so that we would able to have a teaching location, and that the word would be taught, and that the people would be more mature in your word, for your namesake, for your love, for your care, for your glory. Thank you for this wonderful privilege. Thank you for hearing the prayers which were being prayed right now while I was praying, and as it resonates at your feet, we ask you that you would answer them, and you would enable us to witness these prayers answered, and as they unfold in our lives, help us to grow more stronger in the days to come, for your glory. In Jesus' most precious name I pray. Amen. వెల్, ఈ ప్రేయర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, మీరు నెక్స్ట్ సండే దాకా మీరు గుర్తు పెట్టుకున్నట్లయితే, మీకు టైం దొరికినప్పుడల్లా వీరి గురించి మీరు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. నేనైతే నా ట్రావెల్స్లో ఇక్కడ నార్త్ ఇండియాలో ఉన్నా కానీ, నేనైతే ఈ కీ పాయింట్స్ మీద నేను రెగ్యులర్గా ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. సో అంటిల్ మీ నెక్స్ట్ సండే దాకా, దిస్ ఈజ్ అవర్ ప్రేయర్ పాయింట్స్ టు రిమెంబర్ యాజ్ ఏ చర్చ్ బాడీగా. So thank you for participating in the worship service. So before final sermon ki ఎల్లక ముందు ఒక స్పెషల్ నంబర్ మనము పాడుకుందాము. ఎవరన్నా స్పెషల్ నంబర్ పాడతారా? రైట్, కేరన్ స్పెషల్ నంబర్ పాడుతుందంట. వీడియో ఆన్ చేయి, వీడియో ఆన్ చేయి.
వీడియో ఆన్ చేయి, ఆడియో ఆన్ చేయి. Bless the Lord, oh my soul, oh my soul. I worship His holy name. Sing like never before, oh my soul. I worship His holy name. The sun comes down, it's a new day dawning. It's time to sing a song again. For me, Let me be singing when the evening comes. bless the Lord, soul, oh my soul. I worship His holy name. Sing like never before. Oh my soul, I worship His holy name. Just come and you turn green. Your name is great and your singing 10,000 reasons for my life to find. Present soul, oh, soul, I worship His holy name. Sing a never before. Oh my soul, I worship His holy name. Thank you. రైట్, వండర్ఫుల్. రైట్, 6:41 అవుతుంది. యూజువల్గా కొంతమంది 7:00కి 7:15కి కూడా వస్తారు. ఇంకొక 2 స్పెషల్ సాంగ్స్ పాడుకున్నట్లయితే ఐ రిక్వెస్ట్ బర్నిస్ టు సింగ్ 1 మోర్ సాంగ్. ఒక నంబర్ పాడుకుందాము. తర్వాత అదేంటి పాడాలనా సార్? ఎస్ సార్. శాశ్వతుడా విస్మయముంది నేను నీ స్వంత హస్త సృష్టి చూడగా నీ స్వరం విందు ఓరో మూలయందు యేసు ప్రభు నిన్నారాధింతును. ఓ రక్షక నీ స్తుతి పాడేదన్ నూరంతలన్ మహాదేవా నా రక్షక నమస్కరింతు నిన్ మారానియా మహాదేవా వృక్షంబులందున్ అడవులలోనే నేను పక్షుల పాట ఆలకింతును. తక్షణమాగ్ర పర్వతంబు నుండి అక్షులతో నీ మహిమ గందున్
ఓ రక్షక నీ స్తుతి పాడేదన్ నూరంతాలన్ మహాదేవా నా రక్షక నమస్కరింతు నిన్ మారనియో మహాదేవా మహాదేవా నీ ఏక పుత్రుండిల నా హేయ పాపముల్ భరించిన సహాయుడై మరణించినంచు ఓహో ఆశ్చర్యపడి స్మరింతున్ ఓ రక్షక నీ స్తుతి పాడేదన్ నూరంతాలన్ మహాదేవా నా రక్షక నమస్కరింతు నిన్ మారనియో మహాదేవా క్రీస్తు విజయార్పాటముతో వచ్చి నీ స్థలమందు నన్ను చేర్చగా నే స్థిర తుష్టితో సాష్టంగా పడి నీ స్తుతినే తునో మహాదేవా ఓ రక్షక నీ స్తుతి పాడేదన్ నూరంతాలన్ మహాదేవా నా రక్షక నమస్కరింతు నిన్ మారనియో మహాదేవా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆమెన్. ప్రైజ్ బి టు గాడ్. సరిత ఇప్పుడు ఒక పాట పాడుతుంది. అన్ని నామములకైనా పరిణామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపతినది క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాన్ శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాన్ శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. పాపముల నుండి విడిపించును యేసుని నామము, పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసు నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాన్ శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము,
Satan శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. సాతానుపై అధికారమిచ్చును శక్తి గల యేసు నామము. సాతానుపై అధికారమిచ్చును శక్తి గల యేసు నామము. శత్రు సమూహముపై జయమిచ్చును జయశీలుడైన యేసు నామము. శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము. యేసు నామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. Wonderful singing. All right. Well, right, 6:50 అవుతుంది. We will బహుశా ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes మనము we will spend some time in the వర్డ్ ఆఫ్ గాడ్. సో ఈరోజు మీరు స్క్రీన్ తట్టు గమనించినా లేకపోతే ఆల్రెడీ నేను వాట్సాప్లో ఈరోజు సండే సర్మన్ ఒక టైటిల్ ది ఎంటీ పర్స్యూట్ అని పిలుస్తున్నాను. ది ఎంటీ పర్స్యూట్. అయితే మీకు లెఫ్ట్ సైడ్లో ఆన్సర్స్ ఉన్నాయి, రైట్ సైడ్లో ఈజ్ వాట్ యూ హ్యావ్ ది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనమాట. సో ఇది రైట్ సైడ్లో అంతా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. సో దాని ఆన్సర్స్ వచ్చి ఇక్కడ ఇబడి ఉన్నాయి. అయితే ది ఎంటీ పర్స్యూట్ అని జేమ్స్ చాప్టర్ 5 వర్సెస్ 1 to 6 మాత్రమే ఈరోజు చదువుతున్నాం. జేమ్స్ చాప్టర్ 5 వర్సెస్ 1 to 6 ఎవరైనా చేసుకొని ఒకసారి తెలుగులో దీన్ని చదివినట్లయితే జేమ్స్ చాప్టర్ 5 వర్సెస్ 1 to 6 మనము చదువుదాం. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడి. మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మెటలను కొట్టినవాయెను. మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి. వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును. అంత్యదినముల యందు ధనము కూర్చుకొంటిరి. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభు యొక్క చెవులలో చొచ్చియున్నవి. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాశక్తులై వద దినముల యందు మీ హృదయములను పోషించుకొంటిరి. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మును ఎదిరింపడు. Amen. A loving, living Heavenly Father, speak to us, Lord, as we have read your word, and thank you for the opportunity to study verse by verse this evening on James chapter 5 verses 1 to 6. Lord, as James spoke to the Christians and especially to the non-believers in this particular verse, Lord, thank you for the enrichment of your word, which strengthens our bone, the marrow, the mental abilities, the body physically, spiritually,
and for the advancement of our spiritual growth for your coming kingdom. Speak to us, Lord, this evening as we study this word. Not us, but your will be done. We submit every thought, every action at this point of time, and that you would bring in the people who are yet to join today and take in control of every challenges of the internet and every situation in and around where my voice is being heard for your glory. Guide us and lead us with discipline and glory, and to honor your sovereign authority. In Jesus' name, we study the scriptures. Amen. Amen. సో జేమ్స్ చాప్టర్ 5 వర్సెస్ 1-6 ని మనము చదువుతున్నప్పుడు ఈ పర్టికులర్ జేమ్స్ ఈ వచనాలు 6 వచనాలు ఇది ఓన్లీ స్పెసిఫికల్గా నాన్ బిలీవర్స్కి రాయబడి ఉంది. ఎందుకంటే 7th వర్స్ దాకా మనకు బ్రదరన్ అనే పదాన్ని మనము చూడము. 7th వర్స్లో బీ పేషెంట్ దేర్ ఫోర్ బ్రదరన్ అని మాట్లాడుతున్నారు. సో దానికంటే ఈ 6 వచనాలు ఎవరైతే యేసుక్రీస్తుని ఇంకా నమ్మలేదో ఆ కాలంలో 1st century టైంలో జేమ్స్ ఎప్పుడైతే ఈ స్కాటర్డ్ జ్యూస్కి 12 ట్రైబ్స్కి రాస్తున్నాడో అదేంటి 4th చాప్టర్ దాకా లాస్ట్ సండే మీకు గుర్తుందో లేదో అదేంటి మెసేజ్ మీరు అదేంటి మీరు యూట్యూబ్లో అవైలబుల్ ఉంది. ఈ అదేంటి లాస్ట్ నోట్స్ ఒకసారి నేను మీ ముందు షేర్ చేస్తాను, సో దట్ ఇట్ వుడ్ హెల్ప్ అస్ టు అండర్స్టాండ్ వేర్ వీఆర్. లాస్ట్ క్లాస్లో మనము ఎక్కువగా యేసుక్రీస్తు యొక్క విల్ని ఏంటి అనేది మనము చదివి ఉన్నాము. సో దట్ ఈ కాంటెక్స్ట్గా లేకపోతే ఈ సబ్జెక్ట్ మ్యాటర్ని మనము క్లియర్గా అర్థం చేసుకుంటాం. లాస్ట్ అదేంటి సండే March 16th మన సర్మన్ వచ్చి ద డేంజర్ ఆఫ్ రన్నింగ్ అహెడ్ ఆఫ్ గాడ్, యెహోవా కంటే ముందు పరిగెడము గురించి చదువుకున్నాము. అతని కంటే ముందు పరిగెయడం వల్ల ఎలాంటి డేంజర్స్ ఉంటాయి అనేది ఈ ఫస్ట్ జేమ్స్ చాప్టర్ 4 వర్సెస్ 11-12లో గమనించినట్లయితే నెవర్ జడ్జ్ వితౌట్ గాడ్స్ వర్డ్. ఇక్కడ ప్రపోజిషన్ స్టేట్మెంట్ లాస్ట్ టైము when we try to take God's place, whether in judging or planning, we run ahead of him and risk living in pride instead of obedience. అయితే ఈ 11th 12th వర్సెస్లో ఏమంటుందంటే ఒక వ్యక్తిని జడ్జిమెంట్ చేసేటప్పుడు లేకపోతే ఒక వ్యక్తికి మనము మాట్లాడేటప్పుడు లేకపోతే సువార్త బోధించేటప్పుడు ఆ వ్యక్తితో మనము మాట్లాడుతున్నాం మనం నిమిత్త మాత్రమే, మనం ఓన్లీ మాట్లాడుతున్నాము, కానీ యెహోవా అతన్ని వాక్యం ద్వారా ఖండిస్తాడు. వీఆర్ నోబడీ టు జడ్జ్ అనేది మనము లాస్ట్ సండే మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ జస్ట్ 13 నుంచి 17th వర్స్ దాకా మన 2 పాయింట్స్గా మనము లాస్ట్ సండే మాట్లాడి ఉన్నాం. నెవర్ ప్లాన్ వితౌట్ గాడ్స్ విల్. అయితే చాలాసార్లు మన ప్లానింగ్లో ఎలాగా ఉండాలి అనేది అంటే చాలాసార్లు గాడ్స్ విల్, లార్డ్స్ విల్, దేవుని చిత్తం అయితే నేను రేపు ఇక్కడ ఉంటాను, లేకపోతే దేవుని చిత్తం అయితే నేను ఇది చేయాలనుకుంటున్నాను అనేటప్పుడు అక్కడ 13-14 వచనంలో అదేంటి మన జీవితము ఇట్ ఈస్ వేపర్, ఇట్ ఈస్ అన్సర్టన్. రేపు ఏం జరుగుతుందో, నెక్స్ట్ మూమెంట్ ఏం జరుగుతుందో మనకు తెలియదు. తర్వాత మన బిజీ లైఫ్ 14th వర్స్లో ఎలాగో ఉందో మన బెరివిటీ అనే లైఫ్. డూ యూ రికగ్నైజ్ ద బెరివిటీ ఆఫ్ లైఫ్ అంటే ఎంత బిజీ ఉన్నామో ఆ బిజీనెస్ లైఫ్లో మనము యెహోవా ద్వారా ఇది జరుగుతుందా లేకపోతే నా సొంత శక్తి ద్వారా నా సొంత జ్ఞానం ద్వారా జరుగుతుందా అని ఆలోచించడానికి జేమ్స్ చాప్టర్ 14లో ఎలా రాశాడో అనేది దాని గురించి కూడా మాట్లాడుకుంటాం. తర్వాత డూ యూ సీక్ గాడ్స్ విల్ ఇన్ యువర్ ప్లాన్. అయితే ఎప్పుడైతే లార్డ్స్ విల్ అని మనం మాట్లాడుకుంటున్నామో, దేవుని చిత్తము అని మాట్లాడుకుంటున్నామో, లాస్ట్ సండే 3 పాయింట్స్ని మనం గుర్తు చేసుకున్నాం. ఒకటి, యెహోవా శక్తి ద్వారా, యెహోవా అనుగ్రహిస్తే ద్వారా నేను ముందుకెళ్ళను, యెహోవా నాకు నిర్ధారించాడు అనే దృక్పథంతో. సీకింగ్ గాడ్స్ విల్, షోయింగ్ యువర్ డిపెండెన్స్ ఆన్ గాడ్. 15th వర్స్లో గమనించినట్లయితే ఎప్పుడైతే మనము యెహోవా యొక్క
విల్లుని అనుగ్రహాన్ని మనం కలిగి ఉంటామో మనము అతని మీద ఆధారపడ్డము 15వ వచనంలో. తర్వాత ఎప్పుడైతే 16వ వచనంలో ఎప్పుడైతే అది ఇగ్నోర్ చేస్తామో మనము ఆరోగెన్స్గా లేకపోతే స్టబోన్గా లేకపోతే అదేంటి 17th వర్స్ కంక్లూజన్గా ఏమంటుందంటే దేర్ ఫోర్ టు హిమ్ దట్ నోయెత్ టు డూ గుడ్ అండ్ డస్ ఇట్ నాట్ టు హిమ్ ఇట్ ఈస్ సిన్. మనకి ఇవన్నీ తెలిసి కూడా మనము రెగ్యులర్గా అరే ఇది ఏం కాదులే లేకపోతే దీంట్లో ఏం కాదులే ఇది దేవుని చిత్తమే అనుకొని మనము వెళ్ళిపోయినట్లయితే ఇట్ ఈస్ పాపము అని క్లియర్గా జేమ్స్ చాప్టర్ 4 వర్సెస్ 11 to 17లో మాట్లాడుతున్నాం. అయితే ఈ దినము మనము అదే కాంటెక్స్లో అదేంటి కంటిన్యూషన్ స్టడీలో గమనించినట్లయితే ఈ కంటిన్యూషన్ ఆఫ్ ద స్టడీ చాప్టర్ 5 వర్సెస్ 1 to 6లో మనం గమనించినట్లయితే ఈరోజు యొక్క ముఖ్య సర్మన్ టైటిల్ ది ఎంటీ పర్స్యూట్. ఎంటీ పర్స్యూట్ దేని మీద ఎంటీ పర్స్యూట్ అనేది గమనించినట్లయితే ఈ వరల్డ్లీ మెటీరియలిజం అదేంటి లేఖనానుసారంగా యెహోవా శక్తిని యెహోవా అనుగ్రహాన్ని మనము కలిగి ఉంటున్నప్పుడు అదేంటి చాలాసార్లు మనము మెటీరియలిజం అంటే లోకానుసారంగా వెళుతున్నప్పుడు అదేంటి ఈ ఎంటీ పర్స్యూట్ అని జేమ్స్ చాప్టర్ 5 వర్సెస్ 1 to 6 ఎవరికి రాస్తున్నాడు? హీఈస్ రైటింగ్ టు ద నాన్ బిలీవర్స్, ఎవరైతే ఇంకా యేసుక్రీస్తుని నమ్మలేదో. అంటే ఈ కంటిన్యూటీ జేమ్స్లో ఉన్న చాప్టర్ 1 నుంచి చాప్టర్ 2 నుంచి చాప్టర్ 3 నుంచి చాప్టర్ 4 నుంచి ఎలాగైతే ప్రాక్టికల్ లివింగ్ గురించి మాట్లాడుతున్నాడో ఈ అదేంటి 12 ట్రైబ్స్ స్కాటర్డ్ అయిపోయి వారి ప్రాణాలని గుప్పిట్లో పెట్టుకొని రోమా ప్రభుత్వము రోమా సైన్యము ఎప్పుడు వారిని పట్టుకొని ఎప్పుడు వారిని చంపేస్తుందో, లేకపోతే అదేంటి భక్తి లోపన తర్వాత అదేంటి లోకానుసారంగా జీవిస్తూ అదేంటి రాంగ్ డాక్ట్రిన్ రాంగ్ ప్రాఫెసీ తర్వాత ఇంకా క్రియల ద్వారానే రక్షణ ఉంటుందని అదేంటి ఎన్నో అదేంటి తప్పుడు బోధనలను గమనిస్తున్నప్పుడు అలాంటి టైంలో జేమ్స్ గ్రంథము రాయబడుతున్నప్పుడు 4th చాప్టర్ దాకా ప్రాక్టికల్ లివింగ్ వస్తూ 5th చాప్టర్ 1 to 6 దాకా గమనించినట్లయితే ఎవరైతే సినగాగ్స్లో సంఘములో ఉంటూ వారు యూదులు లేకపోతే క్రైస్తవులము అనుకుంటూ ఒక సైడు బయటకి కనిపించేలాగా యూదులుగా ఉంటూ లోపల లోకానుసారంగా అదేంటి యేసుక్రీస్తుని నమ్మాము అని ఒక భావనలో ఉంటూ వారి ఇష్టానుసారంగా జీవిస్తున్న అలాంటి వారితోటి ఇక్కడ జేమ్స్ మాట్లాడుతున్నాడు. అయితే ప్రపోజిషన్ స్టేట్మెంట్ని మనం గమనించినట్లయితే ఇక్కడ గ్రీడీనెస్ నుంచి ఎక్కువగా మాట్లాడుతున్నాడు. బివేర్ ఆఫ్ గ్రీడ్ ఫార్ ద పర్స్యూట్ ఆఫ్ వెల్త్ అపార్ట్ ఫ్రమ్ గాడ్ విల్ లీడ్ టు అన్అవాయిడబుల్ జడ్జ్మెంట్ అండ్ ఇటర్నల్ లాస్. ఈ గ్రీడీనెస్ గురించి మనకు ఈరోజు ఎక్కువగా మనము ఈ స్టడీలో మనం గమనిస్తాం. దీని గురించి ఇంకా మనము ముందుకు వెళ్ళక ముందు నేను ఫస్ట్ దీంట్లో ఈ కీ పాయింట్స్ మీకు ఒక్కసారి మీ ముందు ఒకసారి మనము ఒక రఫ్ ఐడియా తీసుకొని తర్వాత వర్స్ బై వర్స్ స్టడీకి వెళ్దాం. అయితే ఈ 1 to 3 వర్సెస్ని చదివినట్లయితే ఫస్ట్ పాయింట్ వచ్చి ద గ్రీడీ పర్సన్ విల్ ఫేస్ గాడ్స్ జడ్జ్మెంట్. ఈ గ్రీడీ పర్సన్ ఎవరు అనేది మనకు ఫస్ట్ సెకండ్ థర్డ్ వర్స్లో గమనించేటప్పుడు గాడ్ జడ్జ్మెంట్ ఈజ్ అన్అవాయిడబుల్, థర్డ్ వర్స్లో గాడ్ జడ్జ్మెంట్ ఈజ్ రైచియస్నెస్. ఇదైతే కంపల్సరీ జరిగే విషయము. దిస్ ఈస్ ది వర్డ్, దిస్ ఈస్ ది జడ్జ్మెంట్. దీని గురించి అయితే మళ్ళా తిరుగు వేరే ఇది లేదు. దెర్ ఇస్ నో కాంప్రమైజ్, దెర్ ఈస్ గాడ్స్ జడ్జ్మెంట్. అండ్ ఈ గాడ్స్ జడ్జ్మెంట్కి ఈ గ్రీడీ పర్సన్ ఏంటి పరిస్థితి అనేది మనము ఈ 3 వచనాల్లో మనం క్లియర్గా గమనిస్తాం. సెకండ్ మేజర్ పాయింట్ గమనించినట్లయితే ద గ్రీడీ పర్సన్ విల్ నాట్ ఎస్కేప్ గాడ్స్ అటెన్షన్. 4th వర్స్ నుంచి 6th వర్స్ దాకా గ్రీడీ పర్సన్ గురించి, గ్రీడీ అంటే ఏంటి ఇవన్నీ మనం మాట్లాడుతూ పోకముందు ఈ 4వ వచనంలో ఏం మాట్లాడుతుందంటే గాడ్ సీస్ వెన్ యు ఆర్ డిసానెస్ట్ ఇన్
పర్సూయింగ్ వెల్త్. మనము చాలాసార్లు కొంతమంది వారి పొద్దున్న లేచిన వెంటనే డబ్బులు సంపాదించాలి, ఇల్లు కట్టుకోవాలి, పిల్లలు పెళ్లి చేయాలి, ఒక స్టేటస్, ఒక సోషల్ స్టేటస్ అని పరిగెస్తున్న వారితోటి ఇక్కడ 4వ వచనంలో మాట్లాడుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. అయితే ఎలాంటి వారు? దోస్ హు ఆర్ స్టీలింగ్ ఫ్రమ్ అదర్స్ టు గెట్ రిచ్. అంటే ప్రిన్సిపల్ లేకుండా, ఒక మోరల్ స్టాండర్డ్ లేకుండా, అదేంటి, దే ఆర్ ట్రైంగ్ టు స్టీల్ మనీ ఫ్రమ్ టు బికమ్ రిచ్. అయితే వీరు ఏదైతే ఒక బిజినెస్ చేసేటప్పుడు ఒక కాస్ట్ కంటే ఇంకా డబుల్గా, లేకపోతే ఇదేంటి ఎక్కువగా వారు దొంగతనం ద్వారా వారు ఎక్కువగా తొందరలో రిచ్ అవ్వాలనే వారితో ఇక్కడ మాట్లాడడం. తర్వాత 5th వర్స్ గమనించినట్లయితే, గాడ్ సీస్ వెన్ యు ఆర్ సెల్ఫిష్ ఇన్ ఎంజాయింగ్ వెల్త్. అయితే ఎప్పుడు ఇదేంటి ఇక్కడ ఈ 6 వచనాల్ని మనము చదువుతున్నప్పుడు యెహోవా ఈజ్ నాట్ అగెయిన్స్ట్ పీపుల్ హూ ఆర్ రిచ్. కానీ ఈ దృక్పథంలో గమనించినట్లయితే, ఎప్పుడైతే ఒక గొప్ప ధనికుడు అతని ధనాన్ని ఆశిస్తూ ఇంకా ఎక్కువ ధనాన్ని కూడబెట్టుకోవాలి అనే దృక్పథం మైండ్ సెట్లో ఉన్నప్పుడు అతని మనోభావాల్ని యెహోవా ఈజీగా గుర్తుపడతాడు. ఎలాగైతే ఒక పేద వ్యక్తి అతని దరిద్రంలో, అతని పేదరికంలో ఎలాగైతే ఇంకా నాకు ఒక రొట్టె ముక్క దొరికితే ఈరోజు నేను ఆకలితో నేను మంచిగా నా ఆకలి తీరుతుంది అని ఎలాగైతే ఆశపడుతూ అతను ఒక గ్రీడీనెస్ తోటి ఉంటాడో, ఈ 2 ఆపోజిట్ పీపుల్, ఒక సైడ్ కట్టిక దరిద్రము, ఇంకొక సైడు కట్టిక రిచెస్, ఎక్స్ట్రీమ్ రిచెస్. ఈ ఇద్దరి దగ్గర గమనించినట్లయితే ఒక సైడ్ పేదవాడు, ఒక సైడ్ ధనికుడు. కానీ ఈ ఇద్దరు విషయాలలో మాట్లాడినప్పుడు నా మాటలలో తప్పిదం తీసుకోకండి. ధనికుడిలో పేదరికంలో ఇక్కడ మాట్లాడట్లేదు, కానీ పేదరికంలో గ్రీడీనెస్, ధనికంలో ఇంకా గ్రీడీనెస్, ఇంకా నాకు కావాలి ఇంకా అనే దృక్పథంలోనే ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. నెగ్లెక్టింగ్ అదర్స్ వైల్ ఇండల్జింగ్ యువర్ సెల్ఫ్. అయితే నెగ్లెక్టింగ్ అదర్స్ వైల్ ఇండల్జింగ్ యువర్ సెల్ఫ్. అయితే ఎప్పుడైతే ఇక్కడ ధనికుడు విషయం మాట్లాడుతున్నారు, ధనికుడు ఒకసారి డబ్బులు వచ్చిన తర్వాత, రిచెస్ వచ్చిన తర్వాత ఎలాగైతే అతను ఇతర వారి విషయం మర్చిపోయి నేనే గొప్ప, నేనే ఐఎమ్ ది సెంటర్ పర్సన్ అని మాట్లాడుతున్నాడు, వారి గురించి ఇక్కడ 5వ వచనంలో మాట్లాడుతుంది. తర్వాత 6వ వచనంలో గమనించినట్లయితే, గాడ్ సీస్ వెన్ యు ఆర్ కరప్ట్ ఇన్ ప్రొటెక్టింగ్ వెల్త్. అయితే ధనికుడు ధనాన్ని సమకూర్చుకొని దాన్ని కాపాడుకునే టైంలో ఇక్కడ గమనించినట్లయితే హర్టింగ్ అదర్స్ టు కీప్ యువర్ వెల్త్. అయితే ఆ కాపాడుకోవడంలో, అంటే ఇతరులకు ఇవ్వకుండా కాపాడుకునడంలో ఇతరులని నొప్పిపెట్టి, ఇతరులను కష్టపెట్టే వారితో ఇక్కడ 6వ వచనంలో మాట్లాడుతున్నట్టుగా మనము గమనిస్తున్నాం. సో ఇక్కడ రైట్ సైడ్లో మీరు గమనించినట్లయితే ఇక్కడ గాడ్స్ జడ్జిమెంట్ ఈజ్ అన్అవాయిడబుల్, గాడ్స్ జడ్జిమెంట్ ఈజ్ రైచస్నెస్, 3rd వర్స్లో. తర్వాత ద గ్రీడీ పర్సన్ విల్ నాట్ ఎస్కేప్ గాడ్స్ అటెన్షన్. సో ధనికుడిని ప్రేమిస్తాడు, కటిక పేదరికంలో ఉన్న వారిని కూడా ప్రేమిస్తాడు, కానీ దే ఆర్ ఇన్ గాడ్స్ అటెన్షన్. వర్సెస్ 4 to 6 ఇక్కడ గాడ్ సీస్ వెన్ యు ఆర్ డిసానెస్ట్. సో డిసానెస్ట్ అనేది ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇన్ పర్సూయింగ్ యువర్ వెల్త్. సో వెల్త్ పర్సూ చేయడం మంచిది ఇక్కడ, కానీ డిసానెస్ట్ వేలో పర్సూ చేయడం అనేది ఇక్కడ దట్ ఈస్ వాట్ ది వార్నింగ్ ఇస్. తర్వాత గాడ్ సీస్ వెన్ యు ఆర్ సెల్ఫిష్ ఇన్ ఎంజాయింగ్ వెల్త్. సెల్ఫిష్ అనే పాయింట్ ఇక్కడ మనం. తర్వాత గాడ్ సీస్ వెన్ యు ఆర్ కరప్ట్ ఇన్ ప్రొటెక్టింగ్ వెల్త్ అనేది మనము దోస్ ఆర్ ది కీ ఎంఫసిస్గా మనము చూస్తున్నాం. సో ఐ హోప్ మీకు ఒక అండర్స్టాండింగ్, లేకపోతే ఒక ఐడియాలజీ ఇప్పుడు దాకా వచ్చేసి ఉండొచ్చు. మనము ఈ 6 వచనాలలో అంటే ఒక రకంగా నా మెసేజ్ అయిపోయింది, దీనికంటే నేను ఇంకేం మాట్లాడాలా, లేకపోతే మీకు ఇప్పటికల్లా అర్థమైపోయి ఉంటుంది.
కానీ ఐ నో ఐఎమ్ ప్రీచింగ్ టు ద క్వైర్. కానీ మనతో పాటు యెహోవా ఏమి మాట్లాడబోతున్నాడో మనము వి విల్ స్టడీ వర్స్ బై వర్స్. సో ఇక్కడ జేమ్స్ చాప్టర్ 5 వర్సెస్ 1 to 6 ని మనము గమనించినట్లయితే అదేంటి ఈ రిచెస్ అప్రెషన్ లేకపోతే రెబ్యూక్డ్ మ్యాడ్నెస్ ఆఫ్ మెటీరియలిజం లేకపోతే ఎంటీ పర్స్యూట్. అంటే ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి అతను ఉద్దేశం ఏంటి అనేది మనము గమనించినట్లయితే ఒకరిదేమో డాక్టర్ అవ్వాలని, ఒకరేమో ఇంజనీర్ కావాలని, ఒకరేమో నేను ల్యాండ్ కొనాలి, లేకపోతే ఒక్కొక్కరిది ఒక్కొక్క ఐడియాలజీ ఉంటుంది. అయితే అలాంటి వ్యక్తులతో మాట్లాడుతూ కానీ దానికంటే ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో అంటే ఇంకా ఆశతోటి గ్రీడీనెస్ తోటి ఉండే వారితోటి ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం గమనిస్తాం. దీన్ని మనము జేమ్స్ చాప్టర్ 5 వర్సెస్ 1 to 6 అర్థం చేసుకోవాలంటే ఒక్కసారి 1 తిమోతి చాప్టర్ 6 వర్సెస్ 6 to 11ని మనం చదివినట్లయితే దీని మూలాలు మనకు పౌలు తిమోతికి ఎంకరేజ్మెంట్గా రాసిన లెటర్లో మనము తెలుసుకోవచ్చు. 1 తిమోతి చాప్టర్ 6 వర్సెస్ 6 to 11 ఒకసారి చదువుదామండి తెలుగులో. ఫస్ట్ తిమోతి 6 to 11 ప్లీజ్. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకొని పోలేము. కాగా అండవస్త్రమును గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్షను సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలలో తమ్మును తామే పొడుచుకొనిరి. దైవజనుడా, నువ్వైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము. ఆమేన్, ఆమేన్. అయితే ఇది పౌలు యంగ్ తిమోతికి ఎంకరేజ్మెంట్గా రాస్తున్నప్పుడు అక్కడ 9వ వచనంలో బట్ దే దట్ విల్ బి రిచ్ ఫాల్ ఇన్ టు టెంప్టేషన్ అండ్ ఎ స్నేర్ అండ్ ఇన్ టు మెనీ ఫూలిష్ అండ్ హర్ట్ఫుల్ లస్ట్ విచ్ డ్రౌన్ మెన్ ఇన్ డిస్ట్రక్షన్ అండ్ ప్రెడిషన్. 9వ వచనాన్ని ఒకసారి చదువుదాము ఒక క్లారిటీ కోసం. ధనవంతులగుటకును ఆపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఇది వన్ ఆఫ్ ది కార్నర్ స్క్రిప్చర్ ఫార్ దిస్ జేమ్స్ చాప్టర్ 5 వర్సెస్ 1 to 6 ఏదైతే పౌలు తిమోతికి చెప్తున్నారో అంటే లోక ఆశలతోటి లేకపోతే ఎలాగైతే డిస్ట్రక్షన్కి వెళ్తున్నారో అనేది గమనించినట్లయితే ఇదే యేసుక్రీస్తు ఏం మాట్లాడాడు అనేది గమనించినట్లయితే లూక్ చాప్టర్ 12 వర్సెస్ 15లో మనకు యేసుక్రీస్తు మాటల్ని మనం గమనించవచ్చు. లూక్ చాప్టర్ 12 వర్స్ 15లో అదేంటి లూక్ చాప్టర్ 12 వర్స్ 15 మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. ఆమేన్. సో ఇది యేసుక్రీస్తు మాట్లాడిన మాటలు. బివేర్ అండ్ బీ ఆన్ యువర్ గార్డ్ అగేన్స్ట్ ఎవ్రీ ఫార్మ్ ఆఫ్ గ్రీడీ, ఫార్ నాట్ ఈవెన్ వెన్ వన్ హ్యాస్ అబండెన్స్ డస్ హిస్ లైఫ్ కన్సిస్ట్ ఆఫ్ హిస్ పొజిషన్ అని మనము గమనిస్తున్నాం. ఇదే కొలోషియన్స్ చాప్టర్ 3 వర్స్ 5లో గమనించినట్లయితే డైరెక్ట్గా పుట్ టు డెత్ దేర్ ఫోర్ వాట్ బిలాంగ్స్ టు ఎర్త్లీ నేచర్
sexual immorality, impurity, lust, evil desire and greed, which is idolatry అని చెప్పడం మనము చదవడం మనము గమనిస్తాం. అయితే ఈ గ్రీడీనెస్ అనేది గమనించినట్లయితే ఇట్ ఈస్ బేసికలీ ఐడాల్ట్రీ, గ్రీడీనెస్, కవర్టస్నెస్ అనేది మనము గమనిస్తున్నాం. సో poor people are in much danger of being greedy as rich. సో ఎలాగైతే ఒక ధనికుడు ఇంకా ధనవంతుడిగా కావాలని ఎలాగైతే ఆశపడుతున్నాడో, ఎలాగైతే ఒక పేద వ్యక్తి నేను కొంచెము మెరుగుపడతాను, లేకపోతే కొంచెం నా స్థితిగతులు బాగుపడతాయి అని ఆలోచిస్తే కాకుండా ఇంకా ఎక్కువగా నాకు కావాలి అనే రెండు డేంజర్ సిచ్యువేషన్స్గా అలాంటి దాంట్లో మనము గమనిస్తున్నాం. అయితే బివేర్ ఆఫ్ గ్రీడ్ ఈజ్ ది ప్రపోజిషన్ స్టేట్మెంట్. అంటే ఈ మెసేజ్ ఎందుకు వినాలి, మీరు ఎందుకు ఈ మెసేజ్ వినాలి అనేది ప్రపోజిషన్ స్టేట్మెంట్లో బివేర్ ఆఫ్ గ్రీడ్ ఫార్ ద పర్స్యూట్ ఆఫ్ వెల్త్ అపార్ట్ ఫ్రమ్ గాడ్ విల్ లీడ్ టు అన్అవాయిడబుల్ జడ్జ్మెంట్ అండ్ ఇటర్నల్ లాస్. సో దిస్ ఈజ్ వై ఈ ప్రపోజిషన్ స్టేట్మెంట్ బేస్ మీద మనము ఈ ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉందో, ద గ్రీడీ పర్సన్ విల్ ఫేస్ గాడ్స్ జడ్జ్మెంట్, ద గ్రీడీ పర్సన్ విల్ ఫేస్ గాడ్స్ జడ్జ్మెంట్. అయితే ఈ ఫస్ట్ వర్స్ని మనం చదివినట్లయితే, గో టు నౌ ఈ రిచ్ మెన్ వీప్ అండ్ హౌల్ ఫార్ యువర్ మిజరీస్ దట్ షెల్ కమ్ అపాన్ యూ. ఈ ఫస్ట్ వర్స్ని చదువుతున్నప్పుడు ఇంకా మనకు ఇంకా ఏడుపే తక్కువ, ఏదంటే వీ హ్యావ్ టు జస్ట్ క్రై అంతే. ఎందుకు అనేది గమనించినట్లయితే, ఎప్పుడైతే ఒక వ్యక్తి గ్రీడీ ఉంటాడో, దీస్ టైప్ ఆఫ్ పీపుల్ లివ్ యాజ్ ఇఫ్ దేర్ ఇస్ నో గాడ్. ఒక గ్రీడీ పర్సన్కి పొద్దున్న లేస్తే పండుకున్నా కానీ కల్లో ఆలోచనలో కూడా ఆశ 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 ఉంటుంది. అట్లాంటి వ్యక్తికి దేవుడు ఉన్నా ఒకటే, దేవుడి జడ్జిమెంట్ ఉంటుంది, ఒక ఇటర్నల్ లైఫ్ ఉంటుంది, ఒక పరలోకం ఉంది, నరకం ఉంది అనే ఆలోచనే ఉండదు. అయితే జేమ్స్ అలాంటి వారితోటి ఇక్కడ వచ్చే స్థితిగతులు, వారికి వచ్చే జడ్జిమెంట్ని ఇక్కడ 1వ వచనంలో మాట్లాడుతున్నా. అయితే రియాలిటీ చాలాసార్లు ఎవరైతే ధనికులు అత్యాశతో ఉంటారో వారు రియాలిటీని చూడరు. అయితే చాలాసార్లు మనీ ఈజ్ లైక్ నోవోకెనైన్ అంటారు. నోవోకెనైన్ అనే మెడిసిన్ని నార్మల్గా ఒక పన్ను ఆపరేషన్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ ఏరియాకి ఇంజెక్షన్ ఇస్తారు, నమ్ చేస్తుంది అనమాట. సపోజ్ ఈ చెయ్యి ఫ్రాక్చర్ అయిందంటే ఆ చిన్నికి ఆ పర్టికులర్ ఏరియా దగ్గర నమ్నెస్ కోసమని ఇంజెక్షన్ ఇచ్చారు. కానీ ఆ ఇంజెక్షన్ అప్పుడు పని చేయలేదు, ఎంతగానో నొప్పేసి మొత్తం హాస్పిటల్ అంతా ఆమె అరుపులు వినడం జరిగింది. కానీ నమ్నెస్ కాలేదు. కానీ డబ్బులు ఎలాంటి అంటే, నోవోకెనైన్ అనే మెడిసిన్ని వాడినప్పుడు ఎలాగైతే ఒక పర్టికులర్ పార్ట్ని నంబ్ చేస్తుందో, అలా అదేంటి ధనికుడన్నా లేకపోతే పేదవాడన్నా అతని గ్రీడీనెస్లో అలాగా నంబ్ అయిపోతాడు అని జేమ్స్ ఇక్కడ మాట్లాడడం మనం గమనిస్తున్నాం. ఎందుకు అనంటే, ఒకటేమో దే ఆర్ అన్సేవ్డ్ పీపుల్, వారు రక్షణ లేని విధంగా రక్షణ లేని వారుగా ఉన్నప్పుడు వారు ఒకటేమో రక్షింపబడలేకపోతున్నారు, ఇంకొకటేమో వారి ధనిక లో వారి ఎండ్ ఎక్కడవుతుందంటే ఇంకా వారి పరిస్థితి ఏడవడానికే ఉంటుందని అక్కడ ఫస్ట్ వర్స్లో మనము గమనిస్తున్నాం. ఇది మనకు రిచ్ మ్యాన్ అండ్ ది లాజరస్ గమనించినట్లయితే లూక్ చాప్టర్ 16 19-26ని మనము చదివినట్లయితే, అఫ్కోర్స్ మళ్ళా మనం చదువుదాం, మనకు ఆ స్టోరీ తెలిసిందే. ధనికుడు తర్వాత లాజరస్ చనిపోయిన తర్వాత లాజరస్ పరలోకానికి వెళ్తాడు.
ఈ ధనికుడు నరకానికి వెళ్తాడు. అక్కడ లూక్ చాప్టర్ 16:23 వర్స్లో గమనించినట్లయితే ఇట్ ఈస్ ఇటర్నల్ టార్మెంట్. అంటే అతని వేదన లిమిటెడ్ కాదు, అన్లిమిటెడ్గా ఉంది, ఇటర్నల్ టార్మెంట్. తర్వాత 24th వర్స్లో అన్ఫుల్ఫిల్ డిజైర్, అంటే ఆ ధనికుని ఆశ ఫుల్ఫిల్ కాలేదు. సో హీఈస్ హ్యావింగ్ ఇటర్నల్ అన్ఫుల్ఫిల్లింగ్ డిజైర్. అదే 25th వర్స్లో ఇటర్నల్ మెమరీ, అతను మర్చిపోవాలనుకున్నా కానీ మర్చిపోలేని స్థితిగతి. తర్వాత 26వ వచనంలో ఇటర్నల్ సపరేషన్ ఫ్రమ్ గాడ్. 26వ వచనంలో ఇటర్నల్ సపరేషన్ ఫ్రమ్ గాడ్. సో లూక్ చాప్టర్ 16:19 నుంచి 26 దాకా మళ్ళీ మీరు టైం తీసుకొని ఆ స్టోరీని ఈ కాంటెక్స్లో ఒకసారి చదివినట్లయితే ఇటర్నల్ టార్మెంట్ 23rd వర్స్, ఇటర్నల్ అన్ఫుల్ఫిల్ డిజైర్ 24th వర్స్, ఇటర్నల్ మెమరీ 25th వర్స్, ఇటర్నల్ సపరేషన్ ఫ్రమ్ గాడ్ 26th వర్స్. సో ఇది నా లైఫ్ చేంజింగ్ సిచ్యువేషన్, ఇది నా డెస్టినీ, ఇది నా అదేంటి ఇవన్నీ అనుకుంటున్నా. కానీ ఇక్కడ ధనికుని ఒక పరిస్థితి ఎక్కడికి వెళ్ళిందో మనము గమనిస్తున్నాం. అయితే ఈ ఈ ఫస్ట్ వర్స్లో వీప్ అనే మా పదాన్ని మనం గమనిస్తున్నాం. వీప్ అనేది బోరుమని ఏడవడం, టు క్రై అవుట్ లౌడ్. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత వారి ఫ్యామిలీ అన్న ఎలాగైతే బోర్మని ఏడుస్తారో, దట్ ఈస్ వాట్ హియర్ వీపింగ్ అని. తర్వాత హౌలింగ్ అనే పదాన్ని ఇక్కడ ఇంగ్లీష్లో రాయబడింది, వీప్ అండ్ హౌలింగ్. HOWL, హౌల్ అని అంటే టు కంటిన్యూస్లీ మోన్ విత్ గానింగ్. అంటే ఎలాగంటే ఒక క్యాన్సర్ పేషెంట్ ఎలాగైతే లోపల బాడీలో తినేస్తున్నప్పుడు ఆ నొప్పికి ఆ మెడిసిన్స్ ఎక్కువగా ఇచ్చేసిన తర్వాత ఒక రకమైన వేదనతోటి ఉంటుందో ఆ ఏడుపు, అలాంటి ఏడుపుని ఇక్కడ మొదటి వచనంలో డైరెక్ట్గా అతను వర్స్ 1లో మాట్లాడుతున్నాడు. అయితే జేమ్స్ కాల్స్ ఆన్ greedy to weep and howl now, because ఎందుకు అలాగా ఏడవడము, ఎందుకు అలాగా హౌల్ చేయాలి అని అంటే, ఇప్పుడన్నా వాళ్ళు అలాంటి వాళ్ళు రియలైజ్ అవుతారని, ఇప్పుడన్నా వాళ్ళు యెహోవా వచ్చే జడ్జిమెంట్ని వారు అవాయిడ్ చేస్తారని మాట్లాడుతూ ఇక్కడ 2వ వచనంలో గమనించినట్లయితే, 2వ వచనంలో your riches are corrupt and your garments are moth eaten. అక్కడ 3 ఇంపార్టెంట్ వెల్త్ మెన్షన్ చేయబడి ఉంది. ఒకటేమో ఆహారం, ఫుడ్ దట్ రాట్స్. తర్వాత అక్కడనే 2nd వర్స్లో క్లోత్ దట్ మాత్ ఈటన్. అదే 3rd వర్స్లో గమనించినట్లయితే మనీ దట్ రస్. అయితే చాలాసార్లు ఇక్కడ కాశ్మీర్ పల్లెటూర్ల నుంచి వచ్చేటప్పుడు ఈ కన్స్ట్రక్షన్స్ చాలా జరుగుతున్నాయి. అయితే మా క్యాబ్ డ్రైవర్ ఏమంటాడంటే, మాకు పాత కాలంలో ఒక 20, 30, 50 ఏళ్ల క్రితంలో మా ఇంటి మీద మేము మా క్రాప్ని స్టోర్ చేసుకుంటాం, మా ధాన్యాన్ని మేము అక్కడ స్టోర్ చేసుకుంటాం. గ్రెయిన్స్ అన్నా వీట్ అన్నా ఇంటి మీద స్టోర్ చేసుకుంటాం. దాని మీద గడ్డి కప్పి మంచు నుంచి కాపాడుకుంటాం. కానీ ఇప్పుడు అలాగా లేదు అని అంట. అయితే ఇక్కడ రిచెస్ అనేది గమనించినట్లయితే ఫుడ్ దట్ రాట్స్ అంటే ఇక్కడ ఈ ఆహారం ఏదైతే ఉందో వారు స్టోరేజ్ చేసుకొని, ఎంత స్టోరేజ్ ఉందంటే ధనికులు కాబట్టి అవసరానికంటే ఎక్కువగా ఉండడం బట్టి అది కులిపోతున్నట్టుగా అక్కడ గుర్తు చేయడం మనం గమనిస్తాం. తర్వాత అక్కడ గార్మెంట్స్ ఆర్ మాత్ ఈటన్ అనేది గమనించినట్లయితే, ఆ కాలంలో రోమా సామ్రాజ్యంలో 2 సిటిజన్స్, 2 వ్యక్తులు ఉండేవారు. ఒకటేమో రోమన్ సిటిజన్, ఇంకొకటేమో స్లేవ్. అయితే ఈ రోమన్ సిటిజన్స్ ఎంత ధనికులు అనేది వారి దుస్తుల ద్వారా
వారు ప్రదర్శించుకునేవారు. మనకి ఇండియాలో అయితే నార్మల్గా అదేంటి గోల్డ్ రింగ్స్ అన్నా, గోల్డ్ చైన్స్ అన్నా, లేకపోతే పెద్ద పెద్ద కార్లన్నా, లేకపోతే పెద్ద పెద్ద ఇల్లులన్నా స్టేటస్ చూపించుకోవడానికి మనము చేస్తాం. కానీ ఆ కాలంలో వాళ్ళు డ్రెస్సెస్ వేసుకొని ఎంబ్రాయిడరీ, తర్వాత పర్పుల్ కలర్ డ్రెస్, పర్పుల్ ఆ కాలంలో పర్పుల్ కలరు ఎంత చాలా వెరీ ఇంపార్టెంట్, చాలా కాస్ట్లీ డ్రెస్సెస్ అన్నమాట. సో అలాంటి కాస్ట్లీ డ్రెస్సెస్ వేసుకొని వారు జీవించేవారు అనమాట. సో వారు ఎంత ధనికులో వారి డ్రెస్సెస్ని చూసిన వెంటనే వారు చెప్పేవారుగా ఉంటారు. అయితే చాలాసార్లు పాత నిబంధనలో గమనించినట్లయితే ఓన్లీ ఒకటే డ్రెస్ ఉండేది. అంటే లోపల ఇన్నర్వేర్ కాకుండా ఒక పెద్ద లాంగ్ కోట్ వేసుకునేవారు. యూదుల్ని గమనించినట్లయితే లాంగ్ కోట్, వారు చనిపోయిన దాకా ఆ లాంగ్ కోట్ అలాగనే ఉంటుంది. అది చనిపోయిన తర్వాత వారి తమ్ముడన్నా వేరే వారికన్నా ఆ లాంగ్ కోట్ని ఇచ్చేవారు. కానీ ఈ ధనికుల దగ్గర 4-5 ఉండి వారి ఇండ్లలో మనకైతే ఇప్పుడు మంచి అల్మారాలు ఉన్నాయి, కానీ అప్పుడైతే అల్మారాలు లేవు. కాబట్టి ఆ మట్టి అదేంటి దగ్గర పెట్టడం బట్టి, ఒకటి దాని మీద ఒకటి పెట్టడం బట్టి దాంట్లో మాత్ వచ్చేది. ఇప్పుడు కూడా మనకు అదేంటి ఈ పట్టు శారీస్ ఎక్కువ రోజులు అల్మారాలలో పెట్టేసినట్లయితే అది చెదలు పడుతున్నట్టుగా కూడా మనము గమనిస్తాం. అయితే ఇంకొకటి మనీ విషయం మాట్లాడుతున్నాడు. 3rd వర్స్లో గమనించినట్లయితే యువర్ గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్ cancred, and the rust of them shall be a witness against you, and shall eat your flesh as it were fire. He have heaped treasures together for the last days. ఈ 3rd వర్స్లో గమనించినట్లయితే గోల్డ్ అండ్ సిల్వర్, నార్మల్లీ గోల్డ్ కానీ సిల్వర్ కానీ రస్ట్ పట్టదు. అయితే ఇక్కడ జేమ్స్ ఎందుకు రస్ట్ అనే మాటను మాట్లాడుతున్నాడు అనేది మనం గమనించినట్లయితే ఈ మొత్తం 3వ వచనాన్ని చదువుతున్నప్పుడు ఇన్ ద లాస్ట్గా ఏమంటుండంటే ఇన్ ద లాస్ట్ డేస్, అంటే యెహోవా పర్స్పెక్టివ్లో మనం ఆలోచించినట్లయితే గోల్డ్ అయితే రస్ట్ పట్టదు, సిల్వర్ అయితే రస్ట్ పట్టదు. కానీ అలాంటి రస్ట్ పట్టని మెటీరియల్ కూడా రస్ట్ పడుతుందని జేమ్స్ ఎందుకు చెప్తున్నాడంటే హీ ఈస్ టాకింగ్ అబౌట్ ది లాస్ట్ డేస్. అంటే దానికి విలువ లేకుండా పోతున్నట్టుగా, దానికి ఆ గోల్డ్కి ఆ సిల్వర్కి ఏదైతే ఆశపడి కొనుక్కొని దాన్ని సంపాదించుకుంటుంటే అది ఒక రస్ట్ పట్టిన తర్వాత, అంటే ఇనుముకి రస్ట్ పట్టిన తర్వాత ఆ ఇనుము మొత్తము వ్యర్థంగా మనము గమనిస్తాం. సో 1 తిమోతి చాప్టర్ 6 వర్స్ 17ని మనం గమనించినట్లయితే, 1 తిమోతి చాప్టర్ 6 వర్స్ 17ని చూసినట్లయితే అక్కడ మనము దీని గురించి చూడొచ్చు. 1 తిమోతి చాప్టర్ 6 వర్స్ 17. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు గాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. సో మన నమ్మిక ఎక్కడ ఉండాలి? గోల్డ్ మీదనా, సిల్వర్ మీదనా? అంటే ఇవన్నీ టెంపరరియల్, ఇవన్నీ అన్సర్టన్, ఇవన్నీ లిమిటెడ్. సో మనం ఎప్పుడైతే యెహోవా మీద when we are high minded, when we are thinking of citizens of heaven, అవర్ లివింగ్ స్టైల్, మన స్టాండర్డ్స్ ఎలా ఉంటున్నాయి అనేది మనము గమనించాలి. ప్రావర్బ్స్ చాప్టర్ 11 వర్స్ 4లో గమనించినట్లయితే వెల్త్ ఈస్ వర్త్లెస్ ఇన్ ద డే ఆఫ్ wrath. ఇక్కడ ఏ టైంలో ఏ బాంబు పడుతుందో, ఏ టైంలో ఎవరు ఎక్కడి నుంచి ఏ డేంజర్ వస్తుందో తెలియక ప్రతి రోడ్లో యాక్టివ్గా ఇక్కడ ఉంటున్నారు. కానీ ఆ టైంలో డబ్బులు ఉన్నాయా లేదా, నా కడుపు నిండిందా లేదా, నాకు బట్టలు ఉన్నాయా, నాకు గోల్డ్ రింగ్ ఉందా, లేకపోతే నా ఇల్లు ఉందా, నా పిల్లలు బాగున్నారా, నా పిల్లలకి పెళ్లి చేయాలా, అవన్నీ ఆలోచించము.
బతికున్నామా లేదా, నేను ఎక్కడ నన్ను నేను కాపాడుకోవాలా అనే దృక్పథంలోనే ఉంటుంది. సో ఈ లాస్ట్ డేస్ని ఎంఫసైజ్ చేసుకొని జేమ్స్ మాట్లాడుతున్నట్టుగా మనము గమనిస్తున్నాం. తర్వాత ఇక్కడ ఈ థర్డ్ వర్స్లో గాడ్స్ జడ్జిమెంట్ ఈజ్ రైచస్. గాడ్స్ జడ్జిమెంట్ ఈజ్ రైచస్. సో అతని జడ్జిమెంట్ ఈజ్ కంపల్సరీ. ఇట్ ఈస్ ఇదేంటి, ఇది జరుగుతుంది, ఇది దీని నుంచి మనము తప్పించుకొని వెళ్ళలేమన్నట్టుగా అక్కడ మాట్లాడడం గమనిస్తాం. సో యువర్ ఓన్ వెల్త్ విల్ డిస్ట్రాయ్ యూ, యువర్ ఓన్ వెల్త్ విల్ డిస్ట్రాయ్ యూ. ఎందుకంటే అక్కడ షెల్ ఈట్ అని ఉంటుంది అక్కడ, అండ్ షెల్ ఈట్ యువర్ ఫ్లెష్ యాజ్ ఇట్ వేర్ ఫైర్. ఎలాగైతే అగ్ని తన మార్గంలో ఉన్న అదేంటి అన్నిటినీ నాశనం చేసుకుంటూ వెళ్తుందో, అక్కడ ఫ్యూచర్ జడ్జిమెంట్ అలాగనే ఉంటుంది. సో రస్ట్ డిస్ట్రాయ్స్ థింగ్స్ స్లోలీ. కానీ ఇక్కడ జేమ్స్ ఫైర్ తోటి అదేంటి ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. రస్ట్ అయితే మెల్లగా ఆ ఐరన్ని తినేస్తుంది, కానీ ఫైర్ అయితే ర్యాపిడ్గా ఫాస్ట్గా అయిపోతుంది. రేపటి వచ్చే జడ్జిమెంట్ కూడా ఫాస్ట్గా జరుగుతుంది, యాజ్ ఎ ట్వింక్లింగ్ ఆఫ్ ఎన్ ఐ. రేపు ఎప్పుడైతే ఆ బూర శబ్దం విన్నప్పుడు, ఇదేంటి మధ్యాకాశంలో యేసుక్రీస్తు వచ్చినప్పుడు, ఎప్పుడైతే యేసుక్రీస్తుని నమ్మిన బిలీవర్స్, నీవు నేను సంఘముగా ఎప్పుడైతే ఎత్తబడతామో, ఈ విడబడిన వారి పరిస్థితిని ఇక్కడ వారిని గుర్తు చేయడంగా మనం గమనిస్తాం. వాట్ ఏ టెరబుల్ సిచ్యువేషన్ ఇట్ వుడ్ బి. ఎవరైతే యేసుక్రీస్తుని నమ్మలేదో అలాంటి వారి పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ గుర్తు చేయడం మనము గమనిస్తున్నాం. సో ఇదేంటి, గ్రీడ్ ఫర్ వెల్త్ హ్యాస్ టేకెన్ ద లైఫ్స్ అండ్ సోల్స్ ఆఫ్ మెనీ. గ్రీడీ ఫర్ వెల్త్ హ్యాస్ టేకెన్ ద లైఫ్స్ అండ్ సోల్స్ ఆఫ్ మెనీగా మనము గమనిస్తాం. అయితే ఈ 4th వర్స్ నుంచి 6th వర్స్ దాకా గమనించినట్లయితే, ద గ్రీడీ పర్సన్ విల్ నాట్ ఎస్కేప్ గాడ్స్ నోటీస్. గ్రీడీ పర్సన్ విల్ నాట్ ఎస్కేప్ గాడ్స్ నోటీస్. సో ఇక్కడ ఈ ఎప్పుడు యెహోవా వారిని గమనిస్తున్నట్టుగా మనము గమనిస్తున్నాం. అదేంటి, జేమ్స్ ఈస్ క్లియర్లీ టెలింగ్ us దట్ ద గిల్ట్ ఆఫ్ ది గ్రీడీ పర్సన్, అంటే హీ హెస్ డిక్లేర్ ది వర్డిక్ట్. ఫస్ట్ 3 వర్సెస్లో వారి జడ్జిమెంట్ గురించి, వారి జడ్జిమెంట్ ఎలా ఉంటుందో అని చెప్తూ, ఇక్కడ 4th వర్స్ నుంచి 6th వర్స్ దాకా ఎవిడెన్సెస్ని మనకు చూపిస్తుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ వర్స్లో, ఫస్ట్ వర్స్ అయితే డైరెక్ట్గా నువ్వు ఇంకా ఏడు, నీ పరిస్థితి ఇంకా దౌర్భాగ్య స్థితి ఉంది అని చెప్తూ, సెకండ్ వర్స్లో అక్కడ గోల్డ్, ఫుడ్, క్లోతింగ్ గురించి మాట్లాడుతూ, 4th వర్స్లో, 5th వర్స్లో, 6th వర్స్లో ఎవిడెన్స్ని చూపిస్తున్నాడు అనమాట. జడ్జిమెంట్ ఇలాగ ఉంటుంది, జడ్జిమెంట్ ఇలా జరుగుతుంది అని చెప్తూ 4th వర్స్లో గమనించినట్లయితే, గాడ్ ఈజ్ అన్ ఐ అండ్ ఇయర్ విట్నెస్ టు దిస్ సిన్ఫుల్ క్రైమ్. సో యెహోవా హీ సీయింగ్ ఎవ్రీథింగ్, హీ హియర్స్ ఎవ్రీథింగ్. అలాంటి సార్వభౌమత్వం కలిగిన దేవుడు ఈ 4th వర్స్ని గమనించినట్లయితే, బిహోల్డ్ ది హైర్ ఆఫ్ ది లేబరర్స్ who have reaped down your field, which is of you kept back by fraud, crieth, and the cries of them which have reaped are entered into the ears of the Lord of Sabbath. అయితే ఇక్కడ చాలాసార్లు బైబిల్లో అగ్రికల్చర్గా ఎగ్జాంపుల్స్ ఇవ్వబడ్డాయి. యెహోవా జడ్జిమెంటు అగ్రికల్చర్ వైజ్లో, నేచురల్ వైజ్లో జడ్జిమెంట్ ఇవ్వబడ్డది. ఎక్కడ చూసినా నేచర్ని, అగ్రికల్చర్ని ఎక్కువగా ఎంఫసైజ్ చేస్తాడు. ప్రార్థన కూడా ఎలాగైతే ఒక విత్తనాన్ని భూమిలో పెట్టి ఆ విత్తనం చనిపోయి మెల్లగా దాన్ని ఎలాగైతే నీళ్లు వేసి దాన్ని నెమరి వేసిన తర్వాత ఎలాగైతే ఒక చిన్న అదేంటి రూట్ బయటకు వస్తుందో, అలాగా ప్రార్థన కూడా అలాగనే మనము దీని గురించి మనము ముందు లెసన్స్లో మాట్లాడుకొని ఉన్నాం. అయితే ఇక్కడ
అదేంటి ఎలాగైతే ఈ 4th వర్స్ అంతా ఒక అదేంటి ఒక ఫీల్డ్లో అంటే ఒక అగ్రికల్చర్ ప్రాపర్టీ ఓనర్ అక్కడ ఉన్న అదేంటి ఫీల్డ్ని హార్వెస్ట్ అయిన తర్వాత దాన్ని కోయడానికి ఎలాగైతే లేబరర్స్ వచ్చి అతని కింద పని చేస్తూ అతను డబ్బులు ఇవ్వకుండా సరిపోనంత లేబర్ని అదేంటి కొంచెమే డబ్బు ఇస్తున్న వ్యక్తితోటి ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనము గమనిస్తాం. ఇది మనకు ఒకసారి డ్యూట్రానమీ చాప్టర్ 4 వర్సెస్ డ్యూట్రానమీ చాప్టర్ 24 వర్సెస్ 14 to 15 చదివినట్లయితే మనకు క్లియర్గా డ్యూట్రానమీ లాలో ఎలాగైతే ఒక అదేంటి ల్యాండ్ ఓనర్ అగ్రికల్చర్ అదేంటి ఈ ఫార్మింగ్ ఓనర్ ఎలాగ బిహేవ్ చేయాలో అనేది అక్కడ క్లియర్గా మనకు చెప్పబడింది. డ్యూట్రానమీ చాప్టర్ 24 వర్సెస్ 14 to 15. డ్యూట్రానమీ చాప్టర్ 24 వర్సెస్ 14 to 15లో చదివినట్లయితే నీ సహోదరులనేమి నీ దేశమందలి నీ గ్రామములోనున్న పరదేశులలోనేమి దీన దరిద్రునైన కూలి వాణిని బాధింపకూడదు. ఎన్నటి కూలి ఆ నాడి అయి ఇవ్వలెను. సూర్యుడు అస్తమింపక మునుపు వానికి ఇయ్యవలెను. వాడు బీదవాడు గనుక దాని మీద ఆశ పెట్టుకొని యుండును. వాడు నిన్ను బట్టి యెహోవాకు మొరపెట్టు నేమో అది నీకు పాపమగుదు. థ్యాంక్ యూ. అయితే ఇక్కడ ఎలాగైతే మొజాయిక్ లాలో చేయబడ్డదో ఈ జేమ్స్ చాప్టర్ 5 వర్స్ 4లో గమనించినట్లయితే దాన్ని గుర్తు చేస్తూ ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనము గమనిస్తాం. అయితే మనతో ఈ డబ్బులు మాట్లాడినాయంటే సపోజ్ నా దగ్గర 100 రూపాయల నోటుని నేను పట్టుకొని ఆ డబ్బు నాతో మాట్లాడుతుందంటే ప్రతిసారి ఆ డబ్బు టాటా బాయ్ బాయే చెప్తుంది. ఎందుకంటే దాన్ని నేను ఎక్కువ రోజులు పట్టుకోలేను. ఎందుకంటే అది నేను ఖర్చు పెడితేనే దాంట్లో ఉన్న దాన్ని నేను ఎంజాయ్ చేయగలుగుతాను. అయితే ఇలాగా డబ్బు నీ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు దాన్ని ఆశపడ్డం కూడా దాన్ని అదేంటి ఎక్కువగా ఆశపడ్డం కూడా ఇట్ ఈస్ డేంజర్ అనేదిగా మనకు గమనిస్తున్నాం. సో ఈ ఫిఫ్త్ పాయింట్ గమనించినట్లే he have lived in pleasure on the earth and have been wanton. He have nourished your hearts and in the days of slaughter. ఈ 5th వర్స్లో చూసినట్లయితే ది ఎంఫసిస్ గమనించినట్లయితే లివ్ ఇన్ ప్లెజర్ అంటే లగ్జరియస్గా, అంటే లైక్ ఎ కింగ్ ఆన్ ది ఎర్త్ అంటే అతని పుట్టినప్పటి నుంచి చనిపోయే దినాలన్నిటినీ గమనిస్తున్నట్లయితే ఈ మాథ్యూ చాప్టర్ 19 ఏదైతే ధనవంతుడు తర్వాత ఈ లాజరస్ గురించి మనం గమనిస్తున్నామో ఇక్కడ లగ్జరీ ఈజ్ వేస్ట్ అండ్ వేస్ట్ ఈజ్ సిన్ అనేది ఇక్కడ చెప్పబడుతుంది. ఇదే నరిష్డ్ అనే పదాన్ని మనం గమనించినట్లయితే నరిష్డ్ అంటే ఇక్కడ ఫ్యాటన్ అంటే కొవ్వు పట్టినట్టుగా, లేకపోతే ఒక ఆక్సన్ ఏదైతే బాగా దాన్ని ఈ మా పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా షీప్స్ ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి. దానికి ఎక్కువగా మేత పెట్టి దాన్ని ఎక్కువగా బలంగా తయారు చేసినట్టయితే దాని వెయిట్ పెరిగి దాన్ని డబ్బులు ఎక్కువ వస్తాయని ట్రై చేస్తాం. కానీ ఇక్కడ ఒక ధనవంతుడు అతని లగ్జరీలో అతను లగ్జరీని ఎంజాయ్ చేసి అతను హీఈస్ నరిష్డ్. సో హీఈస్ ఫ్యాటెండ్ విత్ హిస్ లగ్జరీ అని గుర్తు చేస్తూ డే ఆఫ్ జడ్జిమెంట్ని గుర్తు చేయడం మనం గమనిస్తున్నాం. డే ఆఫ్ జడ్జిమెంట్. సో ఆ జడ్జిమెంట్ యొక్క వార్నింగ్ని మళ్ళీ రిపీట్ చేసుకుంటూ గుర్తు చేస్తున్నట్టుగా మనం గమనిస్తూ 6వ వచనం
లాస్ట్గా he have condemned and killed the just and he doth not resist you. So to the rich man has hurt and killed for material goods. ఎలాగైతే ఒక ఫార్మర్ అతని కింద పనివారు కోత విస్తారంగా ఉన్నప్పుడు ఆ కోతను కోసిన తర్వాత వారికి సరి అయిన డబ్బులు ఇవ్వకుండా వారి దగ్గర నుంచి అంతా పని తీసుకొని డబ్బులు ఇవ్వకుండా వారిని అదేంటి వారికి ఇంత దయా కనికరం లేకుండా వారితో నుంచి ఇంకా ఎక్కువగా ధనము సంపాదిస్తున్న వారితోటి ఇక్కడ మాట్లాడుతూ అలాంటి వారితోటి కరప్ట్ మెథడ్స్లో ధనాన్ని సంపాదించుకుంటున్నప్పుడు అదేంటి వారికి ఇక్కడ అదేంటి యూ హ్యావ్ కండెమ్డ్ అండ్ కిల్ ద జస్ట్ అండ్ హీ డస్ నాట్ రెసిస్ట్ యూ. సో ఇక్కడ గమనించినట్లయితే ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 21లో అక్కడ కింగ్ అహాబ్ అదేంటి నాబోత్ని ఎలాగైతే అక్కడ వినియార్డ్లో హీ హాస్ కిల్డ్ టు గెట్ ఇట్ అండ్ సాటిస్ఫై హిస్ గ్రీడీ అనేది మనకు గుర్తు చేయబడుతుంది. లేకపోతే ప్రావర్బ్స్ చాప్టర్ 6:6లో గమనించినట్లయితే వీఆర్ టు గెయిన్ మనీ బై హార్డ్ వర్క్ అనేది మనకు గుర్తు నాట్ విత్ సింపుల్ టర్మ్స్ లేకపోతే ఈజీ మెథడ్స్లో గెయినింగ్ రిచెస్ ఈజ్ ఆల్ సిన్ఫుల్గా మనము గమనిస్తున్నాం. లాస్ట్గా గలేషియన్స్ చాప్టర్ 6:7-8ని ఒక్కసారి చదివినట్లయితే గలేషియన్స్ చాప్టర్ 6:7-8 మీ గమనికకి తీసుకొని వస్తున్నాను. ఈ 6 వచనాల్లో ఎలాగైతే ఒక ధనికునితో మాట్లాడుతూ ఆ గ్రీడీనెస్తో మాట్లాడుతున్నప్పుడు దీనికి మన ఆన్సర్ గలేషియన్స్ చాప్టర్ 6:7-8. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటని కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. ఆమేన్. సో మనము ఏదైతే విత్తుతామో దాన్నే పంట పంట కోయడం మనము గమనిస్తున్నాం. సో వేర్ డు వి స్టాండ్? దీంట్లో ఆర్ థాట్స్ గ్రీడీ, ఆర్ డిజైర్స్ గ్రీడీ అనేది మనము గమనించుకోవాలి. సో లాస్ట్గా ఐజియా చాప్టర్ 55:1-5లో మనం గమనించినట్లయితే ఐజియా చాప్టర్ 55:1-5 చూసినట్లయితే అక్కడ మనకు క్లియర్గా ఒక వ్యక్తి ఎలా ఉండాలో అనేది చెప్పబడుతుంది. ఐజియా చాప్టర్ 55:1-2. దప్పిగొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమియు నియకయే ద్రాక్ష రసమును పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలెచ్చెదరు? సంతృష్టి కలుగ చేయు నీ దాన్ని కోరకు. నీ కష్టార్జితమును ఎందుకు వ్యవపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. మీ ప్రాణము సరమైన దాని యందు సుఖింపనీయుడి. సో నా మాటను ఆలకించు. సో వేర్ ఆర్ వి అదేంటి ఫోకసింగ్ అవర్ లైఫ్? ఈజ్ ఇట్ ఆన్ ద వరల్డ్ ఆర్ ఆన్ ద వెల్త్ ఆర్ ఆన్ గాడ్ ఫర్ అవర్ ఇటర్నల్ సాల్వేషన్, వేర్ we are citizens of heaven? A loving and living Heavenly Father, thank you, Lord, for this time, what you have given to us to study these 6 verses. Thank you, Lord, for the key notes, what James speaks to the greedy, wealthy, and the poor, greedy people. Lord, both are sinful, but here we give you glory for Isaiah chapter 55:1-2, where we are called
whoever are thirsty to come to the waters where you would give us the life. You would give us the eternal life, and that we would rejoice and glorify you to eternity to eternity. What a wonderful privilege, Lord. Lord, you know, you have spoken to us that our eternal judgment is compulsory, and if we look unto the world, we would cry, we would lose the eternal judgment and would die with our sin, eternal separation from you, and our memories would be eternal, and our desires would be eternal. But when we look unto you, when we learn from you, Lord, we would live with eternity to eternity, with happiness, with goodness of our life, and with an exemplar to build your coming kingdom. What a wonderful privilege, Lord, you have given to us, so that living in this body, help us, strengthen us, so that we would look out from our heart, look out from our mind, and look unto you, and strengthened by your word for the day we would leave this earth with a testimony for your glory, and that people would realize that we lived for you and not for ourselves, or not for our of this world. Thank you. In Jesus' most precious name I pray. Amen. I request Reverend Dr. Jay Shekhar Garu to close this session with the benediction. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి, ఆయన్ని ప్రేమించి సకల పరిశుద్ధులకి ఆయన తిరిగి వచ్చి పర్యంతం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైనను గాక. ఆమేన్. Amen. For there shall be showers of blessings. This is the promise above. There shall be seasons refreshing, sent from the Savior above. Showers of blessings, showers of blessings we need. Mercy's drops round us are falling, but for the showers we